కార్యక్రమం ఉన్నది. దీనికి నాతో వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు నరేష్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రాష్ట్ర కేంద్ర సంక్షేమ కార్పొరేషన్ అయినటువంటి చంద్రబాబు గారు మిత్రులు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు, మా కమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకా వచ్చినటువంటి సంక్షేమ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ తమిళ నాగరాజు గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మరి మాతో వచ్చినటువంటి నరేష్ గారికి, దుర్గేష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా వాళ్ళకి వచ్చిన అతిథులను మనము సన్మానం చేస్తున్నాం. సన్మానం చేస్తున్న ఏంటంటే ఇప్పుడు మరియు ధర్మారం సర్పంచ్ అయిన వాసు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. సమావేశానికి వచ్చిన ఏఎంసీ అధ్యక్షులైన కుప్ప వెంకటరెడ్డి గారిని దీనిని ఉద్దేశించి మాట్లాడవలసి అంటే బూత్ లెవెల్ పార్టీ మెంబర్స్ డైలీ క్లాస్ వచ్చినటువంటి ఇతరులు నాయకులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నాగరాజు గౌడ్ గారికి, అలాగే మన బీసీ రాఘరెడ్డి గారికి, గంగాధర్ గారికి, వీళ్ళు గారికి, వేదిక మీద మన ప్రజలందరికీ, షుగర్ మిల్ అధ్యక్షులకు, వేదిక ముందున్న ఈ ట్రైనింగ్ క్లాస్ అన్నది మన బూత్ లెవెల్ మెంబర్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఓటర్లు ఎంతమంది ఉన్నారు, మన ఓటర్ లిస్ట్ ప్రకారం కరెక్ట్ ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం ఈ రకంగా బూత్ లెవెల్ కమిటీ మెంబర్స్ అందరం కూడా కష్టపడి ఎవరి బూత్ అయితే ఎవరో బిఎల్ఏ మెంబరు అది మీరు సక్రమంగా ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేసి ఎంతమంది ఓటర్స్ ప్రకారం కరెక్ట్ ఉన్నారా లేదా అని మనం దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు అన్ని విధాలా బాగుంటుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పుడు పెద్దలు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం కొన్ని రాష్ట్రాలలో మన కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఓటర్ని తీసేస్తున్న కనుక చాలా జాగ్రత్తగా మీరు ప్రతి గ్రామంలో మనమందరం కూడా మీతో పాటు నేను కూడా ప్రతి గ్రామంలో ఏ బూత్ అయితే ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎక్కడ అన్నది కూడా మన రాష్ట్రం మన ఊళ్ళో ఉన్నారా, పక్క ఊళ్ళో ఉన్నారా అని కూడా ఇవన్నీ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత బూత్ కమిటీ వ్యవస్థ మీద ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తూ నాకు ఎవరైనా ధన్యవాదాలు ఉన్నాను. వచ్చిన నూతనంగా రాష్ట్ర గీత కార్మికుల అమూల్యమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఈ నెల 25వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. మరి దాంట్లో భాగంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సహోదరులు రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్గా సహోదరుడు నాగరాజు గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరో అతిథి సహోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి,
అదేవిధంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగి కాంగ్రెస్ పార్టీ కానీ ఓటర్లు కానీ ఎంతో నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ మన రాష్ట్రంలో అటువంటి నివారణ జరగకుండా అటువంటి ఓటర్లను తీసేసే కార్యక్రమానికి బలోపేతం చేస్తూ మీరందరూ BLA 2, BLA 1 జిల్లా అధ్యక్షులు ఉంటారు. BLA 2గా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు, BLA ఏజెంట్లు అంతా ప్రతి గ్రామానికి చెందినటువంటి BLA బూత్ స్థాయి యొక్క ఏజెంట్లు ఉంటారు. దీంట్లో మన రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యుద్ధం ఈ దేశంలో భారత జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ తీసేసి మొన్న బీహార్లో కావచ్చు, నిన్న వెస్ట్ బెంగాల్లో కావచ్చు, గతంలో మధ్యప్రదేశ్లో కావచ్చు, ఈ వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే ఓటర్లను వాళ్ళంతా ఐడెంటిఫై చేసి దీనికి BLO ఆఫీసర్ ఉంటాడు ఒకడు. మనకు వస్తాడు, మన గ్రామాలకు BLO వస్తాడు. BLO ఆఫీసర్లను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని మనకు తెలియకుండా, BLAలకు తెలియకుండానే ఒక ఇంటి ముందుకు పోయి ఇది కాంగ్రెస్కు సంబంధించిన ఇల్లు అయితే ఆ ఓట్లు కాంగ్రెస్కు సంబంధించిన వేసినట్లయితే ఆ ఓట్లను ఏ విధంగా ఓటర్ లిస్టులకి తొలగించాలనే దురుద్దేశం, దురాలోచన చేసి మరి కాంగ్రెస్ వేసే ఓట్లన్నింటినీ తీసేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో చేసింది. ఆ కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 25 జూన్ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి మనమంతా సమాయత్తం కావడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మీనాక్షి నటరాజన్ మన ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో మరి ఈ సర కార్యక్రమానికి మనం ఏ విధంగా సమాయత్తం కావాలనే ఆలోచన చేసి మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో BLAలకు శిక్షణా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ శిక్షణా కార్యక్రమంలో మీకంతా ప్రొజెక్టర్ ద్వారా అన్ని రకాల మీరు ఎట్లా బలోపేతం కావాలనేది చూపెడతారు. ముఖ్యంగా మనం BLO ఆఫీసర్ ద్వారా పోయినప్పుడు మన ఏజెంట్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఈ ఓటరు మరి 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతూ ఉంది సార్. 2002లో ఉన్న ఓటర్ని మరి ఇప్పుడు ఓటర్ ఉంటే ఇబ్బంది కాదు. మధ్యలో మనం కొత్తగా 18 సంవత్సరాలు అంటే 2002 కంటే మధ్యలో వచ్చిన ఓటర్ ఉంటాడు. మన కొడుకు కావచ్చు, మన ఇంట్లో కూడలు కావచ్చు, మన బిడ్డ కావచ్చు. ఈ ఓటర్లను తీసేసే కార్యక్రమం చేస్తారు వాళ్ళు. దీన్ని మనం పసిగట్టి ఫామ్ E అనే ఒక ఫామ్ ఏ కదా ఫామ్ C ఈ వాళ్ళు ఇది 2002లో ఈ ఓటు లేదు, ఈ మధ్యకాలంలో ఉంది, ఇది ఓటర్ కాదు అని చెప్తారు. ఇంకోటి వేరే దేశాలలో ఉన్న మన ఓటర్లను కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు. మరి దానికి కూడా ఒక ఫామ్ ఉంది. ఇటువంటి ఫామ్ A, E ఇవన్నీ వివిధ రకాల ఫామ్ల ద్వారా మన ఓటర్లను పోనీయకుండా మనం కాపాడుకునే బాధ్యత BLA కూడా. ఈ కార్యక్రమాన్ని తీసుకొని దీనికి సంబంధించిన ప్రతి అంశం మీద ఇప్పుడు ఇక్కడ మీకు ఈ రోజంతా శిక్షణ ఇస్తారు BLAలకి. మరి వీటిని దీనంతా తీసుకుపోయి గ్రామాలలో మన ఓట్లు, మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనకు సంబంధించిన వివిధ మతాలకు చెందిన ఓట్లు తీసేసే ప్రయత్నాలు చేస్తారు. వీటన్నింటినీ పసిగట్టి BLAలు చాలా గురుతరమైన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్రతి BLO వచ్చి మన గ్రామాలలో సవరణ ఎప్పుడైతే చేపెడతారో ఆ సందర్భంలో మీరందరూ BLOల ఎమ్మట BLAలు మన కాంగ్రెస్ కార్యకర్తలంతా ఉండి ఎటువంటి ఓటు మనది, మన ఓట్లు ఏ విధంగా పోకుండా మనం జాగ్రత్త పడంలో మరి అన్ని విధాల సమాయత్తమై మరి ఇవాళ ఇక్కడ శిక్షణ కార్యక్రమం నేర్చుకొని మీరు రేపు ప్రతి గ్రామాల్లో మరి మీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి బలమైన
అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇప్పుడు మన బూత్ లెవెల్ ఎసెంట్ల నియామకం గురించి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ కార్యక్రమానికి సభకు అధ్యక్షమైనటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అమృతపు గంగాధర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి శిక్షణ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా రూరల్ నియోజకవర్గానికి పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యత వచ్చినటువంటి నాగరాజు గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శిక్షణకు దానికి క్లుప్తంగా చెప్పడానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి దుర్గేష్ గారికి, నగేష్ గారికి, వీరిద్దరు కూడా ఇప్పుడు వీరు ముగ్గురు వీరి సారథ్యంలో ఈ యొక్క శిక్షణ శిబిరం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సుమారు 3 నుంచి 4 గంటలు తీసుకుంటారు వాళ్ళు. మరి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గ ముఖ్య నాయకులైనటువంటి మార్గరెడ్డి చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, నూతనంగా గీతా కార్యంలో చైర్మన్ అంటే రాష్ట్ర చైర్మన్ వంటి మిత్రుడు శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా బాగారెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మరి నవీన్ గౌడ్ గారికి, సర్పంచ్ అన్నటువంటి వాసు గారికి, శ్రీనివాస్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, మరి ఇంకొక దర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజు గారికి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుత మండల పార్టీ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ గారికి, మరి కార్యక్రమానికి వచ్చినటువంటి బూత్ లెవెల్ BLA2 ఏజెంట్లకు, ముఖ్య నాయకులకు, పత్రికా సోదరులకు, వేదిక పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి బూత్ లెవెల్ 1 అంటే నేనైతా, బూత్ లెవెల్ 2 అంటే మీరైతారు. సుమారు ఈ యొక్క నియోజకవర్గంలో 293 బూతులు ఉన్నాయి. మరి బూత్ లెవెల్ మీరు ముఖ్యంగా మీరే ఆ బూత్ లెవెల్కు బాధ్యత వహిస్తారు. ఏ పొరపాటు జరిగినా మనమే బాధ్యత వహించి ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా పొరపాటు ఉండి బూత్ లెవెల్ ఏజెంట్ చేయాలంటే మరి ఖచ్చితంగా బాధ్యత నేను తీసుకోవాల్సి ఉంటుంది ఎమ్మెల్యే గారి సహకారంతో. మరి ఈ విధంగా మన నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో 2,40,000 ఓటర్స్ ఉన్నారు. మరి మనమందరం కూడా పెద్ద ఎత్తున భూపతిగా గెలిచడం జరిగింది. అదేవిధంగా మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి మరొకసారి మనం గెలిపించాలంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు చక్కగా పాత్ర వహించుతుంది. మరి యొక్క సవరణ అనేది ఎలక్షన్ ఓటర్ సవరణ అనేది ప్రతి 2002 ద్వారా జరిగింది. ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సవరణ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు 2002 అంటే సుమారు 24 సంవత్సరాలు సవరణ చేసి మళ్ళీ ఇప్పుడు సవరణ కార్యక్రమం పెట్టారు కొత్త బీజేపీ వాళ్ళు. బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఈ సవరణ పేరుతోని మనకు ఎక్కడైనా అనుకూలమైన ఓట్లు ఉంటే వాళ్ళని చేంజ్ చేసి వాళ్ళని తీసేయడం జరుగుతున్నది. మరి దానికి బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు. మరి బూత్ లెవెల్ ఆఫీసర్ అనేది ఈ యొక్క 25 నుంచి వచ్చే నెల 25 వరకు నెల రోజులు వాళ్ళు టైం తీసుకుంటారు. మరి దాంట్లో ప్రతి గ్రామంలో ప్రతి ఏజెంట్ ఉంటారు. మనం ఎట్లయితే బూత్ లెవెల్లో మనం కాంగ్రెస్ పెట్టుకున్నామో బీజేపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, ఇంకా ఏ పార్టీలో ఆ పార్టీ సభ్యులు అందరూ ఉంటారు. కాబట్టి మనము ఆ బూత్ లెవెల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి గతంలో మరి వాళ్ళు తీసుకుంటే ఇప్పటి నుంచి 2002 నుంచి ఆ ఓటర్ లిస్ట్ తీసుకుంటారు. అంటే సుమారు 24 సంవత్సరాల కింద ఓటర్ తీసుకుంటారు. ఒకవేళ ఆ ఓట్లలో కొత్త ఓటర్స్ అయితే మనకు 18 ఓటర్ కల్పించారు. నిన్న మన వచ్చిన పిల్లలు మన కొడుకుల బిడ్డలు కూడా ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నాము. మరి ఆ 2002లో వాళ్ళ ఓట్లు ఉండవు. మరి దానికి మనము ఫామ్ 6 అనేది కొత్తగా ఫామ్ 6, 7 ఒక 4 ఫామ్ ఉంటుంది 7, 8 దాని ద్వారా అప్లై పెట్టుకోవాలి మనం. జనరల్గా ఏంటంటే ఏదైతే గత ఎన్నికలు జరిగిన ఓటర్ లిస్టు మరి ఇంక్లూడ్ చేస్తూ లేకపోతే కొత్తగా తీసుకోవాలంటే బాధ్యత ఉంటుంది. కానీ కొత్తగా బీజేపీ ప్రభుత్వము మన ఓటర్లను తీయడానికి ఇదంతా కొత్త విషయం. మన పంజాబ్ ఎలక్షన్ చూసినాం. ఏదైతే బీజేపీ ప్రాంతాలు వచ్చిందో మన మమతా బెనర్జీ గారు ఎందుకు ఓడిపోయారు, మొత్తం ఓట్లు సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారు. అంటే వాళ్ళకు అనుకూలం పడకపోతే ఓట్లు తొలగిస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర తొలగించారు, బీహార్లో తొలగించారు. ఈ విధంగా మన ముఖ్యంగా మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది. రాబోయే
కాబట్టి మనం జాగ్రత్తగా PLA అనేది PLA 2 అనేది మీ బాధ్యత పూర్తి ఉంటుంది. దానికి మండల అధ్యక్షులు పర్యవేక్షణ జరగాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క మండలంలో సుమారు 30 నుంచి 40 బూతులు ఉంటాయి కాబట్టి పూర్తి బాధ్యత మండలాలు తీసుకుంటారు. పూర్తి బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితేనే గ్రామానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు కూడా వారు కూడా పూర్తి బాధ్యత ఉంటుంది. మరి దాన్ని క్లుప్తంగా ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చిన పెద్దలు మీకు శిక్షణ ఇస్తారు కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోకుండా వారు చాలా మంది ఇంకా 2-3 గంటలు టైం తీసుకోవాలి కాబట్టి మరి ఇప్పుడు మరి గౌరవమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న, రాష్ట్ర PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న, మరియు ఇన్ఛార్జ్ తెలంగాణ మీనాక్షి నటరాజన్ మేడం గారు సూచన మేరకు ఈరోజు మన నిజామాబాద్ రూరల్ మీ అందరి ముద్దు బిడ్డ, మీ అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు భూపతి రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదికమైనటువంటి జిల్లా అధ్యక్షులు DLA 1 అన్ని వాడి దగ్గర నుండి చూసుకుంటుంటే మన నాగేష్ రెడ్డి అన్న గారికి, మరియు ప్యాడీ పేపర్ కార్పొరేషన్ చైర్మన్ మా మామ చంద్రశేఖర్ గౌడ్ అన్న గారికి, మరి వేదికపైనటువంటి వివిధ చైర్మన్లకు, మండల అధ్యక్షుల గారికి, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులకు, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున క్షమించాలి. అందరికీ కూడా నమస్సుంజాలు తెలుపుకుంటూ ఈనాడు ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఈ యొక్క నిజామాబాద్ రూరల్ మరియు బాల్కొండ 2 నియోజకవర్గాల్లో ఏదైతే భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 10 సార్లు SIR అనేటువంటి పదంతో ఈ మరియు తొలగింపులు ఏదైనా కనెక్షన్ ఉంటే చేయటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ముఖ్యంగా ఇదొక పరీక్ష మనకు. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో వారి పరిపాలనలోని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మిత్రపక్షమైనటువంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే అక్కడ వెస్ట్ బెంగాల్లో 60 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. తమిళనాడులో కూడా ఓట్లు లక్షలు తొలగించడం జరిగింది. బీహార్లో అనేక ప్రాంతాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మిత్రపక్షమైనటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఈ SIR అనేటువంటి పదంతోన అక్కడ అనేక లక్షల ఓట్లు తొలగించి ఈనాడు వాళ్ళకి సంబంధించినటువంటి లాభం పొందినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా సౌత్లో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న, మహేష్ కుమార్ గౌడ్ అనే యొక్క ఇద్దరి ఆధ్వర్యంలో ఈనాడు బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా వచ్చేటటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 15,000 తీసేద్దామనేటువంటి ఆలోచన వాళ్ళ మనసులో పెట్టుకొని ఈనాడు దాని మీద మనకు జనరల్గా కూడా అవగాహన లేదు. అంటే ఇంక్లూడింగ్ 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్టును తీసుకొచ్చి మనకు పెట్టమని చెప్తున్నారు. అంటే దీంట్లో మీకు తెలియని విషయం కాదు. వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ చిన్న కిటుకు పెట్టినరు. ఆ కిటుకు విషయాన్ని నేను ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ మన వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగేష్ అన్న మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ హైదరాబాద్ దుర్గేష్ గౌడ్ అన్న మీకు అందరికీ కూడా క్లియర్గా చెప్తాం. కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్ ఏదైతే భూపతన్న మీకు అందరికి కూడా నమ్మకంతో మీ పేర్లను సెలెక్షన్ చేసి PCCకి పంపిండో అదే నమ్మకంతో ఖచ్చితంగా ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 25 వరకు ఖచ్చితంగా బూత్ లెవెల్ ఏజెంట్లు మీరు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉంటారో, ఎందుకంటే ఇది మీకు బూత్ లెవెల్ మాకు మస్తు తెలుసు, ఎలక్షన్ ముందు మనం మస్తు చూసుకున్నాం అనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు అది కాదు. నేను ఓటర్గా మళ్ళీ నేను నమోదు చేసుకోవాలి. నాగరాజు కూడా అనే వ్యక్తి నేను పలానా బూత్లో ఉన్నా, పలానా ఊర్లో ఉన్నా, పలానా దగ్గర నేను ఉన్నాను, మళ్ళీ నేను అప్లికేషన్ ఫామ్ ఇచ్చేటటువంటి అగ్ని పరీక్ష ఈనాడు భారతీయ జనతా పార్టీ పెట్టింది. కనుక దయచేసి మీరందరూ కూడా ఇక్కడ పైన వేదికమైనటువంటి మన శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఖచ్చితంగా ఈ యొక్క బుక్లెట్ మీకు ఇచ్చినాం. ఈ బుక్ని మీరు ఓపెన్ చేసుకొని దగ్గర పెట్టుకోండి.
మీకు ఒక పెన్ను పేపర్ ఇచ్చినాం, దాని మీద చెప్తున్నప్పుడు రాసుకోండి. దీంట్లో ఏం బ్రహ్మ విద్య లేదు, అంతా ఈజీ. కానీ ఒక్కసారి మీకు చెప్పడం ప్రయత్నం చేస్తాం కనుక ఇది ఒక క్లాస్ అనుకోని ఒక గంటన్నరలో ముగించుకుందాం. కానీ దయచేసి ఈనాడు రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన, మహేష్ అన్న నాయకత్వాన ఎలక్షన్లో ఎలాంటి ఒక నియోజకవర్గంలో 5,000 ఓట్లు పోయినా మనకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అంతా ఓట్లు, నిజమైన ఓటుని తీసే ప్రయత్నం చేస్తారు. కొత్తగా మనం చేయకపోయిన పనులు కానీ వాళ్ళు ఓట్లు చేసి తీసేద్దామని ఆ ప్రాసెస్ పెట్టుకున్నారు కనుక ఆ దుర్మార్గమైన చర్యని మనం ఆపాలంటే మీరే కాంగ్రెస్కు పట్టుకొమ్మలు బియ్యలే వాళ్ళే కనుక దయచేసి మండలాధ్యక్షులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ నెల రోజులు మీరు టైం ఇచ్చి ఇక్కడ వేదికమైనటువంటి అందరినీ కూడా సహకరించవలసి కోరుకుంటూ ఇప్పుడు సూచన ఏంటంటే ఈ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా యొక్క నిజామాబాద్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి అన్న గారికి, డిసిసి అధ్యక్షులు నాగరాజ్ అన్న గారికి, అదేవిధంగా నిన్న మొన్న బీసీ నినాదం తీసుకొని బీసీలకు పెద్దపీట వేసినటువంటి అనుమల రేవంత్ రెడ్డి అన్న గారి సమక్షంలో టాలీటాపర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన చంద్రశేఖర్ అన్న గారికి, వైస్ చైర్మన్గా నియమితులైన నాగరాజ్ అన్న గారికి, మిగతా మేము నాగరాజ్ అన్న, దుర్గేష్ అన్న మీకు ఏది ఉన్నా కానీ కూడా అందుబాటులో ఉండడానికి వచ్చినాం. కానీ మీకు ఒక 2 అంశాలు, నేను ఉపన్యాసం వేయడానికి రాలేదు. నా యొక్క ఏదైతే నేను కూడా గతంలో యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూ నుంచి వచ్చి హైదరాబాద్ పట్టణంలో ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. నేను ఎక్కడి నుంచి పోటీ చేసినానని చెప్తే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం అక్బరుద్దీన్ మీద పోటీ చేసింది నేనే. ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది. అయినా ఆ రోజు నేను భయపడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను, మీలాంటి నాయకులను అందరినీ కలుపుకొని 3వ స్థానాల్లో కాంగ్రెస్కి తీసుకొచ్చిన ఘనత ఈరోజు నా మీద ఉంది. ఆ దాంతో ఈరోజు నాకు వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా నన్ను నియమించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే, నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. నేను కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అసలు నాకేం తెలియదు. మళ్ళా 2020లో నేను ఒక అసెంబ్లీ ప్రెసిడెంట్ నిజామాబాద్లో కూడా నాకు యూత్ కాంగ్రెస్ మిత్రులు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజు బిఎల్ఎస్ గురించి చెప్తా ఉంటే అసలు బిఎల్ఎస్ ఏందనేది కూడా తెలియని కోలంలో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. అయినా సరే అక్కడికి నా ఏదైతే బాధ్యతలో బాధ్యత ఆపకుండా నేను పనిచేస్తూ ఉంటే 2023 భూపతన్ ఎప్పుడైతే గెలిచిందో నేను ఆ రోజు ఓడిపోయినా. ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే, నేను ఏ వాడపోయినా కానీ కూడా నా ఎప్పటి తిరగడానికి కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు. అయినా సరే నేను అక్కడ తిరిగి దాదాపు 16,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చినంటే, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ కష్టపడితేనే భూపతన్ ఎమ్మెల్యే అయ్యాడు. మహేష్ అన్న పిసిసి అధ్యక్ష గౌరవం ఎందుకు వచ్చిందంటే, మీ అందరినీ చూసి ఇచ్చిండు. మొట్టమొదటిసారిగా నేను హర్షిస్తున్నా. ఈ బిఎల్ఎస్ ఏదైతే సమన్వయ ఈ యొక్క ఆలోచన ఉందో అది ఈరోజు నిజామాబాద్ గడ్డ మీదనే ప్రారంభమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. హర్షించాలి అలా మీరందరూ కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా దగ్గర కూడా బిఎల్ఎస్ ప్రాబ్లం ఉంది. అయినా సరే ఇలా సండే అయినా మీరంతా ఎంతో క్రమశిక్షణగా, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎంతో చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చేసి మిమ్మల్ని ఇలా ఆదివారం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. కానీ ఈ రోజు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాబోయే ముందున్న యువ నాయకులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎమ్మెల్యేగా కూడా ఎదగడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. గతంలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ఉండొచ్చు, అస్సాం ఉండొచ్చు, నార్త్ ఇండియాలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ కూడా మన మీద కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర సాధింపు చర్య చేసి ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తే దాదాపు వెస్ట్ బెంగాల్లో 92 లక్షల ఓట్లు
డిలీట్ చేసిన ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు ఈరోజు అక్కడ మమతా బెనర్జీ గారు ఎవరికన్నా తెలుసా ఎన్ని ఓట్లతో ఓడిపోయిందో? ఓన్లీ 30 లక్షల ఓట్లతోనే మమతా బెనర్జీ గారు అక్కడ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు ఉండొచ్చు, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఎక్కడ తీసుకున్నా బీజేపీ యొక్క ఎజెండా ఏంటంటే ఎస్ఐఆర్లో వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కదా, మేము చెప్పినట్టు ఎస్ఐఆర్ ఈసీని మొత్తం చేతిలో పెట్టుకొని ఈ యొక్క కుట్ర పన్నుతుంది. బిఎల్ఏ 1గా మా డిసిసి నాగేశ్వరరావు ఉంటాడు, బిఎల్ఏ 2గా మీరందరూ ఉంటారు, బిఎల్ఏ 2ఏ రేపు మా భూపతన్న ఓటు ఒకవేళ ఎందుకు తీసేసిందని అడగాలంటే భూపతన్న ఎమ్మెల్యే పోతే ఎవరు కూడా అక్కడ రానియరు. బిఎల్ఏ 2గా ఎవరైతే మా బూతు సైనికుడి కూర్చున్నాడో మా బూతు సైనికుడు పోయి మా ఎమ్మెల్యే గారి ఓటు ఎక్కడ పోయిందిరా అని కళ్ళ పట్టుకొని అడిగే హక్కు మీకు ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు మన మీనాక్షి నటరాజన్ గారు కల్పియడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఆ రోజు పడ్డ బాధ ఈ రోజు నా మిత్రులు ఎవరు కూడా పడొద్దంటే మీరందరూ సైనికుల్లాగా పనిచేయవలసిన అవసరం ఉన్నది. మన భూపతన్న గెలవాలి, భూపతన్న లాంటి మీరందరూ కూడా గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు చాలా ఆవేదన ఉంది అని ఆ ఆవేదన మీ లోపల నేను చూడొద్దు. 303 బూతులు నా నియోజకవర్గంలో ఉంటే ఉదయాన్నే బూతులన్నీ నేను ప్లానింగ్ చేసి మీలాంటి యువ నాయకులను పెట్టుకొని బూతులలో అక్కడ ఉదయాన్నే పొద్దున 7 గంటలకు లేచిపోవాలని చెప్తే అక్కడ ఉన్న బీజేపీ ఎంఐఎం కలిసి మా బూత్ నాయకుల ఓటర్ ఐడి కూడా కనీసం నిర్లక్ష్యం చేసి 11 నుంచి 12 గంటలకు ఓటర్ ఐడి బూత్ లోపల పోవడానికి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేనేం చేయలేకపోయినా. ఇదే ఈ రోజు ఉంటే దాదాపు 40 నుంచి 50 వేల ఓట్లు నేను తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నేను కూర్చుంటుండే. కాబట్టి నా ఏజ్ 38 సంవత్సరాలైనా నేను సహనం కోల్పోతలేను. నాకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం ఉంది, మీ ఆశీర్వాదం ఉంది. ఏదో ఒకరోజు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ నాయకులకు మనమందరం కలిసి ఏదో ఒక రకంగా వాళ్ళకు చేద్దాం అనేది మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే రోజులలో ప్రతి ఒక్క జూన్ 20 నుంచి ఈ యొక్క ప్రక్రియ మొదలవుతుంది. ఆ మొదలైన మరుక్షణం నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కలిసిపోదామనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. మిత్రులారా, మీ అందరికీ చెప్తా ఉన్నా, రేపు భూపతన్న గెలవాలన్నా, రేపు మీరు గెలవాలన్నా, రేపు మన ఇంట్లో అమ్మ గెలవాలన్నా, చెల్లె గెలవాలన్నా ఆ బాధ్యత మీ దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా విఘ్నులు, గతంలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఉన్నత హోదాలో ఉండి ఉండొచ్చు. కానీ కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది. ఆ అంశాలను మాత్రమే మేము మీకు నాగరాజన్న ద్వారా వివరిస్తాము. దయచేసి మీరు ఎక్కడ జాప్యం చేసినా మరో వెస్ట్ బెంగాల్లో బీజేపీ చేయడానికి ప్రయత్నిస్తుంది. మిత్రులారా, దయచేసి నా ఆవేదన, నా బాధ, నాదన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సేకరిస్తారని చెప్తూ, దయచేసి ఫోన్లు సైలెంట్ పెట్టి మా డిసిసి అధ్యక్షుడు 4 గంటలు కాదు, మీకు 4 గంటల సమయం అవసరం లేదు. మీకు కూడా ఆదివారం ఉంది కాబట్టి వివిధ రకాల కార్యకలాపాలు ఉంటాయి. దయచేసి 1 నుంచి 1.5 అవర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్తూ, గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వము నిర్ణయిస్తున్నటువంటి ఎస్ఐఆర్ అంటే సీరియస్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ అంటే సమగ్ర ఓటర్ల యొక్క సవరణ కార్యక్రమం మన భారతదేశంలో 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతాం. సో సరే, గతంలో రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి రాజకీయం వేరుండేది. కానీ ఇప్పుడు ఏదైతే మోడీ, అమిత్ షా గారి గ్రూపు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ రాజ్యాంగబద్ధమైన చట్టాలకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీకు అందరూ కూడా తెలుసు, పార్లమెంటు నెంబర్ 1, దాని తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ఎలక్షన్ కమిషన్, తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇలా రకరకాల ఏజెన్సీస్ మనకి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి.
ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిమితిలోనే పనిచేస్తే పార్లమెంట్ పరిమితిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ మరి రాజ్యాంగబద్ధమైనటువంటి అంటే కాన్స్టిట్యూషన్ బాడీస్ ఉండే ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. చివరకు సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వాళ్ళు ఎదిగిరు. ఇక లేదంటే ప్రజాస్వామ్యం కాపాడబడతలేదు. మన రాహుల్ గాంధీ గారు రోజు చెప్పేదే రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మరి కైవసం చేసుకుంటా ఉన్నారు. మరి రాజ్యాంగాన్ని కూలి చేస్తూ ఉన్నారు. చివరకు ఒకవేళ 400 సీట్లు ఈయన వస్తే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చేద్దామని చూస్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుంది. దాంట్లో భాగంగానే ఎలక్షన్ కమిషన్ ఇండియాను ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి వాళ్ళు మొత్తం కూడా బీహార్లో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు ఈ ఎస్ఐఆర్ పేరు మీద చాలామంది ఓట్లను తొలగించడం జరిగింది. అంటే 2002 కంటే ముందున్న వాళ్ళు మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా బతుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ నీ అడ్రస్, నీ ఓటర్ ఐడి, నీ యొక్క సిటిజన్షిప్ ఏముంది, ఎక్కడ నువ్వు పౌరుడివి, ఏ ఇంట్లో ఉంటున్నావు అని కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. అదే 2002 తర్వాత ఉన్న ఓటర్ లిస్ట్లో మొత్తం అసలు భారతీయులా కాదా, నువ్వు అసలు ఏ ప్రాంతం వాడి, నీకు మొత్తం కూడా డీటెయిల్స్ మొత్తం అడుగుతారు వాళ్ళు డిఫరెంట్ ఫామ్ ద్వారా. రకరకాల 4 రకాల ఓటర్స్ ఉన్నాయి, ఏబిసిడిఈ. దాంట్లో మనం డిఫరెంట్ ఫామ్స్ మనం ఫిల్అప్ చేయాలి. 2002 తర్వాత ఎవరైతే ఓటర్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నాకు ఆల్రెడీ ఓటు ఉన్నది, నా ఓటు తీసారని కాదు, ప్రతి ఒక్క ఓటర్ మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందే. అదే ఇది సీరియస్ ఇంటెన్షన్ రివిజన్ అంటే అదే. ఇప్పుడు లేని వాళ్ళను యాడ్ చేయడం, ఎవరైనా చనిపోయిన వాళ్ళని తీసేయడం అన్నది నిరంతర ప్రక్రియ. జనరల్గా మనకి ప్రతి జిల్లాకు ఒక ఎలక్టోరల్ ఆఫీసర్ ఉంటాడు, మండలానికి ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. సో వాళ్ళ ద్వారా మనం నిరంతర ప్రక్రియ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రతి ఓటరు ఐడెంటిఫై చేసి ప్రతి ఓటరు మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఈ సంఘటనలో దీన్ని ఎస్ఐఆర్ అంటారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ కోర్టులో కూడా ఛాలెంజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఛాలెంజ్ చేసిన సుప్రీంకోర్టు అనేది మీకు తెలుసు కదా, న్యాయ వ్యవస్థ. మరి పార్లమెంట్ తర్వాత హైయెస్ట్ అధికారం ఉన్నదంటే సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది. దానికి కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం చేసుకోవద్దని చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు డిసిషన్ రాకుండా ముందే మన బీహార్లో ఎన్నికలు జరిగిన అక్కడ ఎస్ఐఆర్ జరిగింది. వాళ్ళు కోరుకోలేకపోయింది. దాంతో అక్కడ 60 నుండి 70 లక్షల ఓట్లు తీసేసారు. మరి కాంగ్రెస్ సింపథైజర్స్ కానీ బీజేపీ వ్యతిరేకపోయింది. అట్లా ఈ విధంగా చేసి వాళ్ళు అక్కడ దొంగతనాల మరి అక్కడ బీజేపీ గెలిచింది, నితీష్ కుమార్ గారు కూతురు. అయితే అదేవిధంగా వాళ్ళు బెంగాల్లో కూడా చేసింది. కానీ అప్పటి వరకే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. 2025 మార్చిలో మేలో వచ్చింది. అది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ మన మమతా బెనర్జీ గారు తానే స్వయంగా అడ్వకేట్గా కోర్టుకు పోయి మరి వీళ్ళందరితో మొత్తం కోర్టులో కొట్లాడితే అది అయినా కానీ అది వినకుండా మరి 93 లక్షల మంది ఓటర్స్ తీసేసారు. నిన్ననే నేను చదివిన మన చిదంబరం గారు, మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ యూపీఏ గవర్నమెంట్లో, చాలా మేధావి, ఆడిటరు, పెద్ద మేధావి, అంటే కామర్స్ మినిస్టర్గా ఉంటే వాళ్ళు రాసిన ఆర్టికల్ నేను ఆంధ్రజ్యోతిలో నేను చదివిన, మీరు కూడా చదవచ్చు. బెంగాల్లో సపోజ్ ఒక 100 ఓటర్లను తీసేసింది అనుకోండి, మనం ఓటర్ తీసేసినప్పుడు మనకు కోర్టు పోవచ్చు. కోర్టు అంటే రిటర్నింగ్ ఆఫీసర్, మండలంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, జిల్లాలో మేజిస్ట్రేట్ కలెక్టర్గా మరి జిల్లా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, దాని తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఇంకా సివిల్ కోర్టు కూడా పోవచ్చు. ఇట్లా పోతే మొత్తం 100 మందిలో 61% మందిని ఓట్లు తీసేసినవి తప్ప తెలియదు. అర్థమవుతుందా మీకు? 100 మందిలో 61% ఓటర్లు తప్పుగా తొలగించబడ్డారు. మీరు నిజమైన ఓటర్లే, కానీ బీజేపీ వాళ్ళు మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఓటర్లను తీసేసిందన్న డేటా అయింది. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది చూడండి. అంటే దాన్ని ఎంత మోసం చేస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి మీరు గమనించాలి. అందుకే ఎందుకు చెప్తున్నారంటే దీన్ని లైవ్ తీసుకోవడం లేదు. ఏ ఓటర్లు వాళ్ళే వస్తారు, వాళ్ళే ఇంటింటికి పోతారు, నోటీసులు ఇస్తారు, మరి వాళ్ళే ఉన్నోళ్ళు రాసుకుంటారు, లేని తీసేస్తారనే ఆలోచన వద్దు. ఇవాళ మనకి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఇది రాజ్యాంగం మనకు
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో దీనుభాయ్ అంబానీ కావచ్చు, లేకుంటే ఒక పూరి గుడిసెలో ఉన్న మన గంగారాం కావచ్చు, ఎవరికైనా ఒకటే ఓటు, ఎవరికైనా ఒకటే ఓటు. ధనవంతుడికి 2 లేవు, పేదలకు 1 లేదు, సగం లేదు ఓటు. కాబట్టి అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. దాన్ని 22 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. మరి ఇలా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఇలా ఓటర్గా ఉండాల్సిందే. ఓటు అనేది ప్రాథమిక హక్కు. ఇవాళ ఓటు ద్వారానే మనము మన భవిష్యత్తును నిర్మించుకున్నటువంటి అవకాశం ఉంది. మన పార్లమెంట్లో ఏ గవర్నమెంట్ ఫామ్ కావాలన్నా, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఫామ్ కావాలన్నా, మరి ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా ఎవరు సర్పంచ్ కావాలి, ఎవరు జిల్లా పరిషత్ కావాలి, ఎవరు మండల పరిషత్ కావాలంటే ఓటు అనేది మార్గం. కాబట్టి దాన్ని నిర్ణయించే శక్తి ఓటర్కి ఇచ్చారు, ప్రజలకు ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఓటు యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది. దానివల్ల బీజేపీ వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తూ మరి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఓట్ల సభలో చాలా మంది ఓట్లు తీసేయడం జరుగుతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్ మనం 2 చెప్తా ఉంది. బెంగాల్లో జరిగింది, అక్కడే బీహార్లో జరిగింది. ఇవాళ జరగబోయే 25వ తారీఖు నుండి మరి ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాన్ని మనం అప్రమత్తంగా మన ఓటర్లను మనం కాపాడుకోవాలి. ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటర్లు తీసేయాలి. ఎవరైనా 15 సంవత్సరాలు నిండిన వారు ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయాలి. ఇంకా కారణంగా అంటే ఏది ఉంటుంది మొత్తం మీద కరెక్ట్ 100% సవరణ అనేది 100% కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ నా ఓటు ఆల్రెడీ ఉన్నది, మరి నేను అప్లికేషన్ ఫామ్ పెట్టుకునే అవసరం లేదని ఈ ఓటు నేను తీసేయచ్చు. వాళ్ళు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కలిసి ఈ పక్కా కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి ఈ ఓటు తీసేసి ఒక ఓటు తగ్గుతుంది. ఒకటి కాదు, ఒకటి ఇవ్వలేదు, అడగలేదు అనుకో, 2 పడుతుంది, 2 మైనస్ అయిపోతుంది. కాబట్టి సో ఈ విధంగా చాలా సీరియస్గా ఇచ్చింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నాగరాజు గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అన్నగారి ఆధ్వర్యంలో, మరి మీనాక్షి నటరాజన్ గారి గైడెన్స్లో, మరి రేవంత్ రెడ్డి గారి గైడెన్స్లో మనం ప్రతి నియోజకవర్గంలో ఒక ట్రైనింగ్ క్లాస్ తీసుకున్నాము. మనం ఇవాళ 293 బిఎడ్ కంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మనం నియమించుకున్నాం. వాళ్ళందరూ కూడా ఓటర్ ఐడితో పాటు మరి వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ యొక్క ఫోటో అన్నీ కూడా ఫామ్లో ఫిల్అప్ చేసి సంతకం తీసుకొని మనకు గవర్నమెంట్ ఒక ఐడి వస్తుంది. బిఎల్ఏ ఏజెంట్ ఫామ్ ఒకటి ఐడెంటిటీ కార్డు వస్తుంది. మీకే అధికారం ఉంది. మీరు ఒకవేళ ఇచ్చిన అధ్యక్షులే కన్సిడర్ చేస్తారు. మీరు అన్ని పార్టీల వాళ్ళకి ఇస్తారు, మన కాంగ్రెస్నే కాదు, మరి వాళ్ళ బీజేపీ వాళ్ళకి ఇస్తారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు, ఏదైనా రికగ్నైజ్ పార్టీ వాళ్ళకి ఇస్తారు. మరి వాళ్ళు ఒకవేళ మీ ఓటును చెల్లదు అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ ఇస్తే మీరు మనం నిద్రపోయిందనుకో మన ఓటు తీసేస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. ఈ బుక్లెట్ కూడా మీకు ఇచ్చాం. మరి దీంట్లో కూడా మీరు ఇప్పుడు అన్ని నిర్ణయ విషయాలు చెప్తారు మీకు అర్థమయ్యేటట్టు. మరి ఇప్పుడు మనకు నగేష్ గారు ఉన్నారు, తర్వాత దుర్గేష్ గౌడ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీతో మాట్లాడతారు. ఒక ప్రొజెక్టర్ కూడా పెట్టాం పెద్దది, మీకు అందరికీ కూడా కనబడేటట్టు. సో అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మధ్యలో మీరు ఆపచ్చు, అడగచ్చు. మరి క్లారిటీ తీసుకోండి. పుస్తకం కూడా ఇంటికి పోయిన తర్వాత కూడా మంచిగా చదవండి. ఇక్కడ కొంతమంది మన వాళ్ళు ఇవాళ మరి అనుకోకుండా మనకి ఇలా మిరుగు పండుగ ఉంది. మరి మొన్ననే 2 రోజుల క్రితమే నాగరాజు గౌడ్ గారు అన్న మనం ఇట్లా మనకు పెట్టాలి, మనం కాన్సెప్ట్లో బిఎల్ఏ మీటింగ్ పెట్టాలి, మరి 10th వరకే లాస్ట్ ఉన్నదంటే మరి వాళ్ళ సండే కదా ఇక్కడ మరి అందరూ ఫ్రీ ఉంటారు పెట్టినాం. కానీ ఇవాళ పండుగ రేపు అనుకుని నేను ఇవాళ ఉందంట. కాబట్టి దాంట్లో కొంతమంది అక్కడక్కడ ఏజెంట్స్ మనలు రాలేదు. కానీ వాళ్ళకు కూడా మళ్ళీ మనం పిలిపించుకొని ఏదో రకంగా హింసంత వేసి వాళ్ళు కూడా మనము అవగాహన కల్పించి మనము ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా సక్సెస్ చేసుకోవాలి. ఈ ఉద్దేశం ఒకటే, బిఎల్ఎస్ ఏజెంట్సే కాదు, మనకు ఒక ఊళ్ళో 5 బూతులు ఉంటే 5 ఏజెంట్లు ఉంటారు, 5 ఉంటారు, లేకుంటే అక్కడ ఉన్న పెద్ద నాయకులు ఉంటారు. అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలి. సమన్వయంగా పనిచేసి ఏ ఒక్క ఓటర్ కూడా 18 సంవత్సరాలు నిండిన వాడు ఖచ్చితంగా 100% ఓటర్లు ఉండాలి. కాబట్టి ఇంకా ఇప్పుడు మన దగ్గర ఎన్ఆర్ఐస్ ఉన్నారు, కొంతమంది గల్ఫ్లో ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి ఒక ఫామ్ ఇయర్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ అంటే మెంబర్షిప్ చేసుకోవడానికి. అది కూడా మనం ఫిల్అప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగి ఎన్రోల్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి టచ్ చేయాలా, ప్రతి ఇంట్లో కూడా మీరు డేటా కలెక్ట్ చేయాలా. ఆ బిఏలో ఆఫీసర్ ఉంటాడు, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చిన నోటీస్ మనం స్పందించాలా, మనం పేపర్ వర్క్ ప్రాపర్ చేయాలి. అన్నీ కూడా డిఫరెంట్ ఫామ్ 6 ఉంది, ఫామ్ 7 ఉంది, ఫామ్ 8 ఉంది, రకరకాలు ఉంది. ఇవన్నీ కూడా మీరు
మరి బాగా వచ్చేది ప్రాపర్గా నింపి మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన లక్ష్యం ఒకటే, ఇవాళ బీజేపీ ఏదైతే కుట్రలు అంతా ఉన్నదో మన ఓట్లకు తీసేయాలనుకుంటుందో అది మనం కాపాడుకోవాలి. రాబోయే కాలంలో మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లంలో అధికారం రావాలి. అదేవిధంగా మరి దేశంలో కూడా మోడీ గారిని దించి మన రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేద్దాం. ఇవాళ బీజేపీ వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇవాళ మొన్నదాకానేమో పెట్రోల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్స్ కూడా పెంచారు, గ్యాస్ కూడా పెరిగింది. యుద్ధం జరగకుండానే మన భారతదేశం ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. యుద్ధం చేయాలి మనం, మరి పక్కన దేశాలలో యుద్ధం అయితే మన దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్రోల్ ధరలు పెంచారు, నెల రోజుల్లోనే 15 రూపాయలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు. మరి మొత్తం కూడా ఎక్కడ చూసినా మరి ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఇన్ఫ్లేషన్ ఉంది. డాలర్ ధర పెరుగుతూ ఉన్నది, రూపాయలు తగ్గుతూ ఉంది. నిన్నగాక మనం చూసాం, నిన్ననే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక యువకుల పిల్లలు పార్టీ పెట్టి మరి నీట్ ఎగ్జామ్ మీద పోరాటం చేస్తారు. మీరు చూడండి, నేను ఒక సోషల్ మీడియాలో కూడా చూసాను, మీకు అందరూ కూడా పంపిస్తాం. ఇవాళ 2004 నుండి 2014 నుండి మరి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పేపర్లు లీక్ లేదు. మరి ఒక నీట్ ఎగ్జామ్ అంటే ఏంటది? కొన్ని లక్షల మంది విద్యార్థులు, కొన్ని లక్షల మంది కుటుంబాల యొక్క భవిష్యత్తు నిర్ణయించింది. మరి వాళ్ళు నీట్ ఎగ్జామ్ చేస్తే అది లీక్ అయితే, పేపర్ లీక్ అయితే కూతురు మంత్రంగా ఒక 2-3 ప్రొఫెసర్లను అరెస్ట్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు. దానికి బాధ్యత తీసుకోవాలి కదా గవర్నమెంట్. ఇవాళ కొంతమంది పిల్లలందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నాకు మా భవిష్యత్తు ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయడం మా భవిష్యత్ కాదు. ఇలాంటి వైఫల్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉల్టా మరి కళ్ళాల కొట్టి తిరుగుతూ ఉన్నారు. బండి సంజయ్ కొడుకు అలాగా పని చేసాడు, మరి ఆ ధరలు పెరిగినాయి, మరి మన చెడ్డ పేరు వస్తున్నది. మరి ప్రపంచంలో మన చురుకాలు అయిపోయింది, మన వాల్యూ యూపీ వాల్యూ తగ్గిపోయింది, భారతదేశంలో పేదరికం పెరిగిపోయిందని ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి పడగాల్సి మీడేసే కార్యక్రమం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఇవాళ వరి పంటలు ఎవరు కొనాలి? పేద ప్రాంతం కొనాలి. మరి మన దగ్గర 1 కోటి మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే 50 లక్షల కొంటాం. ఈ 50 లక్షలు కొనమంటే ఎట్లా? ఎవరు కొనాలి? మరి ఎంఎస్పీ ఎవరు ఫిక్స్ చేసారు? మరి ఎంఎస్పీ పేద ప్రాంతం ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు కొనాలి కదా. మక్కలు కొనమంటారు, వడ్లు కొనమంటారు, జొన్నలు కొనమంటారు, పసుపు కొనమంటారు. మరి ఎవరు దేని కొనరు అంటే అందుకే వాళ్ళు చేసే పని వాళ్ళు చేయరు. ఇవాళ మనకు 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మోడీ జపం పాడుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఓటేసి ఎంపీస్ అక్కడ పోయి తెలంగాణ గురించి కొట్లాడుతున్న బాబు అంటే మోడీ జపం పాడి మరి పైసలు గుజరాత్కు, బీహార్కు, బెంగాల్కు, ఇటు గుజరాత్కు, తర్వాత ఉత్తరప్రదేశ్లో పోతా ఉంటాం. వాళ్ళు నిరంతరం చూస్తూ ఉన్నారు. ఇలా మనకు విజయంతో పనిచేస్తూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ పేరు మీద మరి తెలంగాణను 3 విభాగాలుగా విభజించి మనం 41 వరకు తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. మనకు పెట్టుబడులు రావాలి, మనకు అందరూ కూడా ఉద్యోగాలు రావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే అడుగడుగున మన పెట్టుబడులు అడుగుకుంటా ఉన్నారు. అడుగడుగున మన మూసీ నదిని రిఫర్మేషన్ అడుగుకుంటా ఉన్నారు, మన ట్రిపుల్-ఆర్ అడుగుకుంటా ఉన్నారు, మనకు రావాల్సిన ఫండ్స్ రాకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మనం తీసుకురావాలి ప్రజల దగ్గర. ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలు మనం చెప్పాలా. వాళ్ళ వైఫల్యాలు కప్పించడానికి వాళ్ళ బీజేపీ వాళ్ళు కళాలు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతామో తెలియదు. వాళ్ళకి అసలు మొత్తం ప్రొక్యూర్మెంట్ ఆయనకే ఇవాళ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మన ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఇక మీకు తెలిసి కాదు ఏమనంటే ఒకటేసి భారత్ మాతకి భారత్ మాతకి చేయనంత మాత్రం దేశభక్తులు అయిపోతా. దేశభక్తి కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి ఏం వెళ్ళిపోతున్నా కాంగ్రెస్ పార్టీ తిందామా. ఇలా జవహర్లాల్ నెహ్రూ గారు దేశం కూడా 14 చేయలేడు. ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగం చేసింది, రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు, మహాత్మా గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ దేశభక్తి గురించి బీజేపీ వాళ్ళు మనం నేర్పించే అవసరం లేదు. ఇలా రాముని గురించి మనం నేర్పించే అవసరం లేదు. మనం పుట్టిందే హిందూయిజం. మరి ఇంకా రాముని గురించి మనకి మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది. కాబట్టి మరి మతం పేరు మీద ఏదో మీద ప్రజలను డైవర్ట్ చేసి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా చీటింగ్ చేసి గెలుద్దామనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి మరి బెంగాల్లో జరిగే విధంగా, బీహార్లో జరిగే విధంగా మన తెలంగాణ జరగకుండా ఉండాలంటే మరి బీఆర్ఏ ఒక 1 నెల రోజులు మరి బీఆర్ఏతో పాటు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు మరి ఒక 1 నెల రోజులు పనిచేసి ఈ ఎస్ఐఆర్ మనం సంపూర్ణంగా పారదర్శకంగా ఉండేటట్టు మనం చూడాలని చెప్పి కోరుకుంటూ
మరి మీకు మంచి ఒక లంచ్ కూడా ఏర్పాటు చేస్తాం. దయచేసి మీరు ఏం తొందరపడకుండా మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన నగేష్ భాయ్ ఉన్నాడు, తర్వాత దుర్గేష్ గౌడ్ గారు ఉన్నారు, నాగరాజ్ గౌడ్ గారు ఉన్నారు. ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తాం. దయచేసి ఓపిక వాళ్ళు చెప్పింది వినండి. అర్థం కాకుండా మళ్ళీ కూడా ఒక 10 క్వశ్చన్స్ కూడా అడగచ్చు. మరి అదంతా అయిన తర్వాత మంచిగా కడకుండా భోజనం చేసి మన కార్యక్రమాన్ని సద్వినియోగంగా మనము పూర్తి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా మరి మెరుగుపడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కలిసి భోజనం చేసినాక ఇచ్చేద్దామా లేదంటే తర్వాత చేద్దామా, ఎందుకంటే మా నాగేష్ అయితే మాకు ఎట్లా అనేది మనం ఎమ్మెల్యే గారు నాకు తెలిసి మీరు అందరూ కూడా కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి పొద్దున తినే వచ్చి ఉంటారు కాబట్టి ఒక గంట ఆలస్యమైనా పర్వాలేదు. మనం ఈ సెషన్ కంప్లీట్ చేసుకునే భోజనం చేద్దాం. మీ ఇద్దరం ఎక్కడ అవసరం నాలెడ్జ్ కాబట్టి దయచేసి మీరు కోఆపరేటివ్గా ఉండాలని కోరుతున్నాను. దయచేసి ముందర మీకు ఇచ్చినటువంటి అందరూ నిలబడండి. ఒకసారి అది తీయండి, ఈ బ్రోచర్ తీయండి, బ్రోచర్ ఓపెన్ చేయండి. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇది కొంచెం అందరు కూడా పైకి పట్టండి ప్లీజ్. పైన పైనతో ఒకటి అదొక రోడ్డు చూసి జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయక్ పార్టీ. అతిరథ మహారథులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమగ్ర ఓటర్ సర్వే తెలుసా తెలియదా? గట్టిగా వస్తేనే మహేష్ అన్న గడ్డ, భూపతి కూడా, భూపతి అన్న ఫోను, నాగేష్ అన్న ఫోను, ఆ సర్పంచులు కౌన్సిలర్ అందరి ఫోన్ కూడా సైలెంట్ పెట్టుకున్నాం. మనకు ఉందా లేదా? టీఆర్ఎస్ బీజేపీ మీకు ఏమై నాలుగు 3 ఉంటాయి. మీకు కూడా ముగ్గురులా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో వాళ్ళని ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఫస్ట్ మా నాగేష్ అన్న వస్తాడు, తర్వాత మా ఎమ్మెల్యే గారు వస్తారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మహేష్ అన్న హైదరాబాద్ ఉంటాడు కాబట్టి ఆయనతో పాటు మా కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా మీకు ఏ ఇబ్బంది అయినా కానీ కూడా అందరూ కూడా మీ ఎంతో ఉంటారు. స్టార్ట్ చేయడం అయితే ఈ నిర్ణయాన్ని తీసుకుందో ఇది భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్లో ప్రారంభం కానుంది. 20 తారీఖు తర్వాత 1 నెల ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణగా మనందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి DEO దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే దాదాపు అందరూ కూడా పోటీ చేసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నియోజకవర్గ ఎలక్ట్రాన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ERO తెలుసు కదా? తెలుసా? ERO ఎవరైతే ఉంటారో కంట్రోలర్ ఆఫీసర్ ఉంటారు. ఆయనకి ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం ఆయన్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ ఎలక్ట్రాన్ రిజిస్టర్, తర్వాత ఆఫీసర్ AERO, పర్యవేక్షకుడు, సూపర్వైజర్. కాదు, వాస్తవంగా ఇది ఇంతకుముందు కూడా దాదాపు 10 సార్లు జరిగిన ప్రక్రియని SIR మనందరి అదృష్టానికి మరొకసారి ఈ అవకాశం వచ్చింది. అదే ఎలక్షన్ కమిషన్ చెప్తాను, ఓటర్ జాబితా కాపాడుకునే ఎన్నికల సంఘం నిరంతరం చేపట్టే ప్రక్రియ ఇది. 1951 నుంచి 2004 వరకు భారత ఎన్నికల ఏదైతే నెక్స్ట్ ఒకసారి నాగరాజన్ గారు ముఖ్యంగా అంటే ఈసారి SIR అనేది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పిండు, మనకు అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు మనకు ఎవరికి కూడా వాళ్ళకి ఆ రాష్ట్రంలో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అంటే BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అనేది వాళ్ళ ఏరియాకి వచ్చిండ్రు, వాళ్ళ ఊరికి వచ్చిండ్రు, చేసుకొని వెళ్ళిపోయిండ్రు. కానీ మన వాళ్ళకి తెలియదు అక్కడ. అందుకే అక్కడ పొరపాటు జరిగి మన మిత్రపక్షమైనటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే సార్ చెప్పిండు, DCC అధ్యక్షులు కూడా క్లియర్గా చెప్పిండ్రు. మీకు ప్రాబ్లం ఏంటంటే ఈడ SIR అనేటువంటి ఒక భూతం తీసుకొచ్చి మనకు పెట్టారు కనుక చాలా గ్రామాల్లో
మనం కష్టపడతాం, కాంగ్రెస్ కార్యకర్తాం. కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కడో వలస పోయి ఉంటారు. నిజంగా మన నిజామాబాద్ నుండి చాలా మంది మస్కట్ అనేక ప్రాంతాల్లో, దుబాయ్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. కనుక అలాంటి వ్యక్తుల గురించి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రో ఉన్నటువంటి మైనార్టీ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో, మరియు దళితులు ఏదైతే మనకు ఓట్ బ్యాంక్ ఉంటుందో కాంగ్రెస్కు, మరియు అదేవిధంగా గిరిజనులు కానీ ఇక్కడ తాండలో కానీ మన వాళ్ళ ఓట్లు అక్కడ పోయినప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్ అక్కడ ఉండకపోదు. ముఖ్యంగా ఈ ఎస్ఐ అనేటువంటి ముఖ్యంగా దీంట్లో లోపాభూయిష్టంగా జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఏదో కరెక్ట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులనే పెడతారు అక్కడ. కనుక వాళ్ళతో మనకు అసలైనటువంటి పోరాటం ఈ నెల రోజులు. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి మన తెలంగాణ రావద్దని రేవంత్ అన్న, మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్ మేడం చెప్తున్నటువంటి ఏదైతే ఆందోళన పడుతున్నారో దాన్ని ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని మీరు చేయాలి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వారు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళలు, వలసదారులు మరియు పత్రాలు లేని వారు కేవలం పత్రాలు చూపలేకపోవడం వల్ల తమ ఓటు హక్కును కోల్పోయి ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే 2002లో మన ఓటు బ్యాంకు అక్కడ ఉన్నటువంటి ఓటు, ఆ రోజు 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మన దగ్గర ఉండకపోవచ్చు, మనం అధికారులు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ మన పరిస్థితి ఏదనేది ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కనుక ఖచ్చితంగా మన ఓట్లనే కాంగ్రెస్ ఓట్లనే టార్గెట్ పెడతారు. కనుక దయచేసి బిఏఓ అంటే పెద్ద ఏం లేదు, ఒక బిఏఓ ఖచ్చితంగా మన బూత్కు 3 సార్లు రావాలి. బూత్ లెవెల్ ఆఫీస్ అనేటువంటి 3 సార్లు మన ఏరియాకి రావాలి. అది కూడా మనకు ఏజెంట్లకు ఇంటిమేషన్ ఇచ్చి రావాలి. అది మీరు ఖచ్చితంగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓటర్లను మనం గతంలో ఎలక్షన్లను చూసినప్పుడు ఏదైతే ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళ ఓటు రాదు, ఆ యొక్క ఓటు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ లేమని చెప్పి డిలీట్ చేసినామని రకరకాల వాళ్ళు ప్రలోభ పెట్టి లాస్ట్ వరకు ఓటు వేయాలనే సంతోషంతో ఆ రోజు మనం ఉన్నప్పుడు తెల్లారి బూత్ కడుపుతూ మనం ఎన్నికల సంఘం సీఈఓ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుత ఓటరు యొక్క వివరాలు 2020 2002 నుంచి 2004లో ఎస్ఐఆర్లో ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో క్రమశిక్షణగా ఆ రోజు చేయడం జరిగింది. అంతేకాకుండా ఉపాధి కోసం తరచు వెళ్ళే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వివిధ రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ వలస పోయినప్పుడు కానీ రకరకాలుగా మనం పోయినప్పుడు ఇక్కడ ఉన్న పని లేని వాళ్ళు చాలా మంది కూడా ఒక ముంబడి పెట్టుకొని వాళ్ళు మన ఓట్లు డిలేట్ చేసే ప్రక్రియలో ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎస్ఐఆర్ కోసం కాలక్రమం పాటిస్తూ ముఖ్యమైన గడువులు, పోలింగ్ స్టేషన్ యొక్క హేతుబద్ధీకరణ, అదేవిధంగా ముసాయిదా ప్రచురణ, వాయిదా అనంతరం నోటీసులు ఏదైతే మనము అనుకుంటున్నామో ఆ యొక్క ఓటర్ తుది జాబితా ఏదైతుందో ఆ ఓటర్ లిస్టు తయారైన తర్వాత ఇది ఎప్పుడంటే 31/7/2026 నుండి 28/9/2026 వరకు వాళ్ళు మొత్తం కూడా ఫైనల్ ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు కదా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇదే ఫైనల్ కాదు, ఈ 9 నెలల వరకు వాళ్ళు ఫైనల్ చేసింది ఫైనల్ కాదు. మనం ఏం చేయాలంటే బిఏలో వాళ్ళు ఏం చేయాలి, ఆ బూత్లో ఉన్నటువంటి 1000 మందో 1100 మందో 1200 మంది కన్నా ఎక్కువగా ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక దగ్గర 13-14 మందిలో కూడా మనం బూతులు వేస్తుంటాం. ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్ ఎన్రోల్మెంట్ చేసేటటువంటి లేకపోతే కలెక్టర్ గారికి బూత్ లెవెల్ ఏజెంట్ కంప్లైంట్ చేయొచ్చు. మా దగ్గర 1400-1500 ఓట్లు ఉన్నాయి, మా బూత్లో 1200 దాటొద్దని ఎలక్షన్ కమిషన్ మనకు రూల్ పెట్టింది. ఖచ్చితంగా అడిగే రైట్ మీకు ఉంది. ఇంకొకటి, ఒకవేళ ఇప్పుడు ఇదే లాస్ట్ ఫైనల్ అనేది కాదు, ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి మా బూత్లో ఒక 10 ఓట్లు 15 ఓట్లు తీసేసింది సార్, ఆల్రెడీ ఓటర్ లిస్ట్లో ఉంది, ఈ బిఏలో వాళ్ళు కూడా తప్పులు చేసిరని చెప్పి మనం కూడా మర్చిపోయినా మళ్ళీ కలెక్టర్ గారికి పోయి మీరు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఆ ఓట్లు కూడా
మనకి యాడ్ అయిపోతాయి. కనుక దయచేసి అది గమనించాలి. ఎలక్షన్ 2028 ఎప్పుడు జరిగే ఎలక్షన్లకు ఏదైతే మనము నోటిఫికేషన్ వస్తుందో, ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో దానికన్నా 10 రోజుల ముందు వరకు కూడా మనం ఎన్రోల్మెంట్ చేయొచ్చు, కొత్త ఓటర్లని అప్లై చేయొచ్చు. మనం చాలా మంది అనుకుంటాం ఓటర్ లిస్ట్ అయిపోయింది అందరూ చేసేసినాం, ఇంక ఇప్పుడు లేదని మనం కూడా అనుకుంటాం. నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నోటిఫికేషన్, నెక్స్ట్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు అనౌన్స్ అయ్యింది వచ్చే నెల 10 తారీఖు. ఇమ్మీడియట్లీ మనం ఈ నెల 31 తారీఖు వరకు మనం పోయి మళ్ళీ కూడా ఎన్రోల్మెంట్ చేయొచ్చు. దాంట్లో ఫామ్ 6 అనేది తీసుకొని మనం మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి తీసుకొని పోవాలి. ఎందుకన్నా ఒకటి జాగ్రత్త ఏంటంటే ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్. కనుక దయచేసి నోటిఫికేషన్ ముందంటే ఇంకా 2 సంవత్సరాలు మన చేతిలో ఉంది. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ, తర్వాత ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, అది మించిపోతే స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు తీసుకొని హైదరాబాద్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఈ ఓట్లు, ఈ రూరల్లా ఒక 5,000 ఓట్లు ఇబ్బంది అవుతుందంటే కూడా వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఎన్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. కనుక దాని మీద మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలక్షన్ ఫామ్ ఇస్తారు, ధృవీకరణ సేకరిస్తారు. ప్రతి బిఎల్ఏ రోజుకు గరిష్టంగా 50 ఫారంలు సేకరించి ధృవీకరించగలరు. ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ మన దగ్గరికి వస్తాడు. మీరు బూత్ లెవెల్ ఏజెంట్ ఏం చేస్తారంటే ఆ రోజు ఒక 50 ఫామ్లు, అంటే ముందు రోజు మీరు అటు వచ్చే ముందు రోజే మీరు తయారు చేసుకోవాలి. 50 మంది మనకు ఆ బస్తీల్లో, ఆ వాడల్లో, ఆ గ్రామాలను ఉన్న వాళ్ళని తయారు చేసుకొని రోజుకు 50 ఫామ్లు మీరు ఫుల్ఫిల్ చేయాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పాడు, మీకు అర్థమైండొచ్చు, మన ఓటుని మనం నిరూపించుకున్నాను. ఇంతవరకు జనరల్ ప్రాసెస్ కాదని. ఇప్పుడు నేను కూడా ఓటు వేసుకున్నాను, ఎమ్మెల్యే సార్ కూడా ఓటును పోయి మళ్ళీ నేను అప్లై చేసుకోవాలి. ఎవరి దగ్గర? బూత్ లెవెల్ ఏజెంట్ మీకు ఇస్తాం మేము. మీరేం చేయాలి? బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. సింపుల్. బిఎల్ఓ అనేటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బిఎల్ అనేటువంటి మనోళ్ళు. కనుక ఈ 2 ప్రాసెస్ల రోజుకు 50 ఫారంలు మనం సబ్మిషన్ చేయొచ్చు. అంటే ఓన్లీ సబ్మిషన్ ఒకటి కాదు, నిజంగా ఆ ప్రాంతంలో గుజరాత్, రాజస్థాన్ అనేక ప్రాంతాల నుండి కూడా మన దగ్గర చూద్దాం. ఎపిక్ నెంబర్ అని వస్తుంది. ఎపిక్ అంటే ఏం పెద్దది కాదు, అది ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా డౌట్ ఉంటే పోయి ఫామ్ 7 తీయమని చెప్పి ఆ ఫామ్లో ఆ డీటెయిల్స్ ఇచ్చి మీరు పోయి మన రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. నెక్స్ట్, వెనుకబడిపోకూడదు. ఓటర్ జాబితాలో నకిలీ వ్యక్తి ఉండకూడదు. నకిలీలు, మరణించిన వ్యక్తులు, అనర్హులు, నమోదులైన మొదలైన వాటిని తొలగించడం. పోలింగ్ బూతుల హేతుబద్ధీకరణ, 1200 ఓటర్ల కంటే ఎక్కువ బూత్లో లేకుండా చూసుకోవడం. ఇంతకుముందు మీకు కనుక దయచేసి ఇది లిమిటెడ్గా 1200 మాత్రమే ఉండాలి. నెక్స్ట్, బిఎల్ఏ ఎవరు? బిఎల్ఏ అంటే మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. బిఎల్ఏ 2 యొక్క పాత్ర ఏమిటి? ఇప్పుడు బిఎల్ అనేది కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఈ బిఎల్ఏ 2 అనేది ఈ ఎలక్షన్స్ వరకు ఓటర్కి సంబంధించిన నమోదు ప్రక్రియ, లేకపోతే ఏదైతే దొంగ ఓట్లను తీసేయడం, లేకపోతే ఒక పాపకు మామూలుగా పెళ్లి అయింది, మన దగ్గరికి వచ్చినది మన ఊరికి పక్క ఊరు నుండి వచ్చినప్పుడు మన దగ్గర ఓటు ఎన్రోల్ చేసుకోవాలి. కనుక ఫామ్ 8 తీసుకొని సవరించుకోవడం. ఎందుకంటే అప్పుడు సన్న డాటర్ ఆఫ్ ఉంటుంది, మన దగ్గరికి వచ్చినప్పుడు వైఫ్ ఆఫ్ అని మనం చేసుకునే పరిస్థితి ఉంది. కనుక అది ఖచ్చితంగా తేడం. ప్రతి ఇంటి సందర్శనకు నమోదు చేసి రోజువారీ లాగానే నమోదు చేయాలి. ఎన్యుమరేషన్ ఫారంలు సేకరించి ధృవీకరించాలి. ఓటర్లకు ఫారం 6, 7, 8, ముఖ్యంగా ఈ 6, 7, 8 అనేది ఇంపార్టెంట్. 6 అనేది కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి. ఇవన్నీ అర్థం కాదన్నా, ఇవన్నీ దమాకరా మాకు వద్దు, ఈ తలకాయ నొప్పి వస్తుందని కొంతమంది అనుకుంటే సింపుల్గా మొత్తం పక్కకు పెట్టి ఈ ఫామ్ తీసుకోండి. ఫామ్ తీసుకొని దీని మీద మొత్తం ఫ్రెష్గా ఆధార్ కార్డు, పేరు, ఫాదర్ నేము, అనేక డీటెయిల్స్ రాసి కొత్తగా చేసుకుంటే టెన్షనే లేదు. కానీ మనం దాని మీద ఆధారపడకుండా నకిలీ ఓట్లు తీయాలి, మన ఓట్లు వాళ్ళు తీసేస్తారు. కనుక జాగ్రత్తగా మనం ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత పూరించడంతో సహాయపడాలి.
వారి 2002, 2004 ఇది ఇంపార్టెంట్. ఇది 2002, 2004 ఆ రోజు ఓటర్ లిస్టులు ఇప్పుడు ప్రభుత్వము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి డీసీ అధ్యక్షుల గారికి ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఇవ్వలే కదా, ఇప్పటివరకు ఇవ్వలే లిస్ట్ అయితే మనకు రాలేదు కనుక ఈ లిస్ట్ మనకు రాలే కనుక ఒక్క నిమిషం ఏంటో అంటే పాత ఓటర్ లిస్టు, తర్వాత కొత్త ఓటర్ లిస్టు, తర్వాత ఫామ్ 6, 7, 8 ఈ 3 కూడా నమూనాలు మీకు అందజేస్తాను. త్వరలోనే నేను తెప్పిస్తాను. ప్రతి బూత్ బిఎల్ ఏజెంట్కు ఈ 2 ఓటర్ లిస్టు 2002, 2025 అనుకోండి. ఈ లేటెస్ట్ ఓటర్ లిస్టులో పాత ఓటర్ లిస్టులో 2 మీకు అందజేస్తాను. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 కూడా మోడల్స్ మీకు అందజేస్తాను. 7 తీసివేయబడును నా ఓట్లు 7 ఫామ్ అనేది తీసేస్తాం. 6 ఏం చేస్తాం, కొత్త నమోదు చేస్తాం. 8 ఎస్ వెరీ గుడ్. పెద్ద చెప్పినట్టు నేమ్ చేంజ్ చేయడం ఏదైనా చిన్న చిన్న కరెక్షన్ ఉంటే అది చేయడం. వెంటనే ఏదైనా అవకతవకగా కనిపిస్తే మీకు ఒక కనెక్ట్ సెంటర్. నేను రిక్వెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే సార్కు మరి డీసీ అధ్యక్షులు గారికి ఏంటంటే ఖచ్చితంగా మీ క్యాంప్ ఆఫీస్లో, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కనెక్ట్ సెంటర్ పెట్టాను. ఎందుకంటే ఎవరైనా ఒక అబ్బాయిని పెట్టేస్తే మీకు హైదరాబాద్లో టీపీసీ నుండి ఒక కనెక్టివిటీ సెంటర్ మీకు వస్తాను. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దయచేసి అంటే నెక్స్ట్ సంస్థాగత పర్యవేక్షణ విధానం ఈసీఐ ద్వారా సమన్వయం కొనసాగించడం మనం ఇక్కడ చేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు గారు మహేష్ అన్న ఆడొక పెద్ద ఒక టీం వర్క్ పెట్టడం జరిగింది. మీరు కిందికి పంపిస్తే వాళ్ళు కూడా పర్యవేక్షణ చేస్తారు. పోలింగ్ కేంద్రాల హేతుబందీకరణ దీన్ని డిసిసి అధ్యక్షులు పరిశీలనకు వచ్చి దాన్ని పర్యవేక్షణ సవరణలు చేయడం జరుగుతుంది. 3వది వచ్చేది ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ విచారణ, ముసాయిదా, తుది ఓటర్ల జాబితా మరియు తయారీ నివేదించడం. దీనికి అబ్సల్యూట్గా పవర్ ఎవరంటే బూత్ లెవెల్ ఏజెంట్లు మాత్రమే. మీకే రైట్ ఉండదు, మాకు ఎవరికి ఉండదు. క్లియర్ కట్ ఏంటంటే ఏదైనా 10 ఓట్లు నిజమైన ఓట్లు పోయినా 10 ఓట్లు మనం కొత్త ఎన్రోల్మెంట్ చేయకపోయినా మీకే పుణ్యం, మీకే ధర్మం వస్తుంది. కనుక బూత్ లెవెల్ ఏజెంట్లు చాలా ఇంపార్టెంట్ రోల్ అన్న. కనుక దయచేసి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్లో గెలవాలనుకున్నా, ఇబ్బంది పడాలనుకున్నా మీ బిఎల్ఏల చేతుల్లో ఉంటుంది. కనుక దయచేసి అది కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత బిఎల్ఓ బూత్ స్థాయి ఆఫీసర్ వచ్చిందంతా వీటితోనే ప్రాబ్లం మనకు. ఎవరు బూత్ లెవెల్ ఆఫీసర్. ఈ దొర ఏం చేస్తాడు, ఒకవేళ అంటే మంచి ఆఫీసర్లు ఉంటారు, చెడు ఆఫీసర్లు ఉంటారు. కానీ మన క్లోజ్ ఉంటారు, మంచిగా మాట్లాడండి. ఇక నేను చెప్పొద్దు, అన్ని రకాలుగా మనతో క్లోజ్గా ఉండండి. ఉండి ఏం చేయాల్సిన పని, మన ఓట్లు పోకుండా ఉండాలి, కొత్త ఓట్లని మనం ఎన్రోల్మెంట్ చేయించాలి. మన బూత్లో ఉన్నటువంటి 1000 ఓట్లు 11 ఓట్లు పక్కగా ఈ వ్యక్తికి మనం చూపించాలి. ఒకవేళ బిఎల్ఓ కరెక్ట్ పని చేయలే, మన దగ్గరికి వస్తలేడు, కావాలని ఆయన ఒక్కడే తిరిగిండు. ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నేను విజయనగరంలో ఉంటాను, నా ఓటు అయితే మామనగర్లో ఉంటుంది, మా అన్న వాళ్ళ హైదరాబాద్లో ఉంటుంది. కిందికి వచ్చిర్రు, కింద గేట్ కొట్టిరు, వాచ్మెన్ అడిగిర్రు పైన ఉన్నారంటే మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ పైన ఉంటారు కదా, కింద వాచ్మెన్. మా ఇంటికి వచ్చి నాదే ఎక్స్పీరియన్స్ చెప్తాను. వచ్చిరు అడిగిన ఎంతమంది ఉంటారంటే అది చెప్పి 8 మంది ఉంటారు. వాళ్ళు ఉన్నారా సార్ అంటే పైన ఉన్నారా అన్నారు. సరే మంచిది, మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. అంటే ఒకటి అయిపోయారు, వాళ్ళ కౌంట్లో ఒకటి అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు, కింద ఫోటో కొట్టుకుంటారు. జస్ట్ బయటికి నిలబడతారు, ఒక ఫోటో కొడతారు. బిఎల్ఓ విజిట్ వన్ టైం అన్నప్పుడు ఎంత ప్రమాదం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఊళ్ళల్లో గ్రామాల్లో అది పొరపాటు జరగకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్ళడమో ఫంక్షన్కో సైడ్ల కాడికో ఎక్కడికో పోయింటాం, ఆ టైంలో వచ్చి ఫోటో కొట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వీరి పని అదే, వీరికి చెప్పిన నమోదు చేయాలి. ఇప్పుడు బిఏల వాళ్ళు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఓటరుకు గణన ఫారంలో ఈఎఫ్సి అంటే ఎథిక్స్ ఫార్మ్స్ ఉంటుంది, పంపిణీ చేయాలి. ఓటర్ల వివరాలను ధృవీకరించడంలో సాయం చేస్తూ వాటిని 2002 ఎస్ఐఆర్ రికార్డుతో అనుసంధానం చేయండి. పని అంటే ముఖ్యంగా ఇది ఏమవుతుంది
ఏమవుతుందంటే మీకు కన్ఫ్యూజ్ కావద్దు. 2002 2000 నేను నాకు 48 ఏజ్. నాకు ఆ రోజు ఓటు వచ్చింది 2002. ఆ రోజు ఏం రాసినావు? మీ నాన్న పేరు రాసినవా, మీ అమ్మ పేరు రాసినవా, ఏం రాసినవా అని మనకు ఐడియా ఉండదు. వాడు ఏమడుగుతాడంటే సేమ్ దాంట్లో ఉన్నది చూపించమంటాడు. టెక్నికల్గా ఆ రోజు 2002లో ఏముందో అది నాకు చెప్పంటాడు. నేను నాగరాజు గౌడ్ సన్నాఫ్ నరసింహుడు గౌడ్ అని రాసుకున్నాను. వాడు టెక్నికల్ ఏం చేస్తాడంటే ఆ రోజు నేను మర్చిపోయి, నేనంటే కొంచెం చదువుకున్నాం రాసుకున్నాను. కొంతమంది తెలియదు కదా నా ఊళ్ళో. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ పేరు రాసింటారు, లేకపోతే తమ్ముని పేరు రాసింటారు. వాడు టక్కున పట్టేస్తాడు. ఈ ఫామ్లో మనం తప్పు చేస్తే, ఈ ఫామ్లో మనము పేరు నాగరాజు గౌడ్ కింద నేను నరసింహ గౌడ్ రాయకుండా నరేందర్ గౌడ్ రాసిననుకో, వానికి లడ్డులాగా దొరికినట్టు పీకేస్తాడు. అందుకే ఏం చేయాలి, అర్థం కాలే అనుకో. 2002 ఏడికిలో నాకు గుర్తులేదు, నాకు ఇక్కడ ఆలోచన వస్తలేదు. ఏం చేయాలి, ఫామ్ 6 తీసుకోవాలి. తీసుకొని ఏం ఆలోచన చేయదు, 6ని ఎన్రోల్ చేసి ఇచ్చేసారు. వాడి తెలివికి మనం కూడా అతి తెలివి చూపించాలి, సరిగా సందర్శించాలి. అంటే ఇప్పుడు 3 సార్లు రాకపోతే ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఇమ్మీడియట్లీ కలెక్టర్తో మాట్లాడతాడు, కలెక్టర్ గారికి చెప్తాడు. వారు ఏం చేస్తారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు సీరియస్గా చెప్పేస్తారు. నెక్స్ట్ చట్టబద్ధ ఫారంలు మాకు వచ్చింది. ఫారం 6 అసలు కథ ఇదే, కొత్త ఓటర్లు చేర్చడం. దీనికి ఎవరు క్లియర్ ఉండడం, దీనికి రైట్ బిఎల్ఏకి ఉంది. ఓటర్ తీయడం, ఓటర్లనే వేసుకోవాలి, లేకపోతే బిఎల్ఏనే ఉండాలి. ఫారం 6A ఇప్పుడు ఎన్ఐఏ ఓటర్లు చేర్చడం. ఇంతకుముందు క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సార్ చెప్పడం అడిగింది. ఇప్పుడు అన్నవాళ్ళు ఒకవేళ జనరల్గా బయట దుబాయ్లో ఉంటారు, మస్కట్ ఉంటారు, యూఎస్లో ఉంటారు, యూకేలో ఉంటారు, పక్క దేశాల్లో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు రారు ఇడికి. ఇప్పుడు ఈ 1 మంత్లో వాళ్ళు రారు. ఏం చేయాలనేది ఒక సిస్టమ్ వస్తుంది. అప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఓటర్ చేయడానికి లేడు కనుక బిఏలే దాన్ని ఫామ్ ఫిల్అప్ చేసింది. వాళ్ళ చుట్టాలు ఉంటారు, భార్యను దాంట్లో వాళ్ళ సంతకం పెట్టేసి మనం అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక చిన్న సర్టిఫికేట్ ఏదైనా దొరికితే దాన్ని యాడ్ చేసి పెట్టాలన్న. ఫారం 7 అభ్యంతరం పేరు తొలగింపు. ఇక్కడ ఖచ్చితంగా మన నిజామాబాద్ రూరల్లో 100%గా, అంటే జనరల్గా ఎవరు బయట వాళ్ళు వీడియో తీయకండి. అంటే ఒక మోడల్ ముద్రించిన ఓటర్ వివరాల్లో ధృవీకరించబడిన పేరు ఎపిక్ నంబర్. అంటే ఇది ఎపిక్ అంటే ఇదేదో ఇంగ్లీష్లో రాసిన వాడు, కానీ అదే ఇదే కన్ఫ్యూజ్. ఈ ఎపిక్ నెంబర్ అనేది వాడు టీ రాసిండు. మనకి ఏం అర్థమవుతుందా, ఎపిక్ అంటే అర్థం కాకూడదు, దాంట్లో ఎపిక్ నెంబర్ అని పెట్టిండు. అంటే కన్ఫ్యూజ్ కావాలి ఇమీడియట్లీ. కనుక అది ఆధార్ కార్డు పెట్టిస్తారు. అన్ని ఖాళీలు ఇవ్వబడినాయా లేదా చూసుకోండి. ముఖ్యంగా మొబైల్ నంబర్లు మరియు నోటీస్ పొందడానికి చాలా ముఖ్యం. ఓన్లీ ఫామ్లో ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్. నా పేరు, నా కింద ఫోన్ నెంబర్ రాయండి బిఎల్ఏ. తర్వాత ఈసీఐ పోర్టల్ ఉపయోగించిన పాత 2002 ఎస్ఐఆర్ రోల్లో ఓటర్లు తమ పేర్లను కనుగొనడంలో సహాయపడండి. ఈ ఒక్క చర్య వల్ల ఓటర్లకు తప్పుడు తొలగింపుల నుంచి రక్షించవచ్చు. ఎవరైతే వాడు వాటిని తొలగించాలనుకుంటున్నారో, మనము 2002లో ఉన్నటువంటి దాని ఏదైతే మనకు అప్పటివరకు ఓటర్ లిస్టు దొరికితే ఓకే, సంతోషం. రాకపోతే ఫామ్ 6కు మీరు మూమెంట్ కావాలి. నెక్స్ట్ ఫారం ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో పూరించడం. ఇక జనరల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఫామ్ మీ బుక్లో ఉంటుంది, దాన్ని మీరు చూసుకుంటే మనం ఫిల్అప్ చేయాలి. బిఏలో పక్కన ఉంటాడు. మనం మిమ్మల్ని అందరినీ నమ్మి ఎమ్మెల్యే గారు ఆ లిస్టు తయారు చేసి బీసీకి పంపిణీ కనుక జాగ్రత్తగా దయచేసి దాన్ని మీరు ఫాలో అవ్వండి. దశలో ఉంటాయి కాబట్టి మొత్తం షెడ్యూల్ని అర్థం చేసుకోండి. మీ బూత్కు వర్తించే అభ్యర్థి ఇది కామన్గా మెరుగైన సమాచారం మార్పిడి కోసం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన బిఎల్ఏ కమ్యూనికేషన్ గ్రూప్ సైట్ ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ వాళ్ళ పిఎంఈకు అందరి 2,50,000 ఓటర్లకు ఖచ్చితంగా అన్ని ఫామ్లు బిఎల్ఓ వచ్చి ఇవ్వాలి. దానికి మనం దగ్గర నుండి చూసుకోవాలని. ఈ నెల రోజులు మన అగ్రి పరీక్ష ఒక 10,000 ఓట్లు 5,000 ఓట్లు పోయినా మనకు నష్టం కనుక జాగ్రత్తగా బిఎల్ఏ చూడాలని కోరుతున్నాను. నేను ఒక బాధ్యత కంటిన్యూ మీ గురించి ఉంది మొత్తం. ఇది ఒక నెక్స్ట్ ఏదైనా ఫిర్యాదు కోసం వాటిని రాసి బిఎల్ఓకు పంపండి. బిఎల్ఓపై ఫిర్యాదుల కోసం వాటిని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఈఆర్ఓ
ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ను పంపండి. ఈఆర్ఓకు సంప్రదింపుల వివరాలు ఎమ్మెల్యే నుండి లేదా టీపీసీసీ నుండి నియమించబడ్డ నాయకుల నుండి పొందవచ్చు. ఇది ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఇది బిఎల్ఓ ఏదన్నా తప్పు చేస్తుండు వాడు వన్ సైడ్గా కూడా వారికి సమాచారం ఇవ్వచ్చు. అన్ని గుర్తించబడిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు శిక్షణను ఈసీఐ స్థానిక పరిపాలన నిర్వహిస్తుంది. వీలైనంత వరకు హాజరు కావాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంక్లూడింగ్ అందరు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ పిలుస్తుంది. మనం ఆ రోజు పెళ్లి ఉందనో లేకపోతే ఏదో ఫంక్షన్ ఉందనో లేకపోతే ఇంకో పని ఉందనో మీరు పోకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం కనుక ఖచ్చితంగా హాజరు కావచ్చు. నెక్స్ట్ ముసాయిదీ రోల్ ప్రచురణ. నెక్స్ట్ రెండవ దశ ముసాయిదీ ఓటర్ల జాబితా ప్రచురణ. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ ప్రచురితమయ్యే తేదీన డ్రాఫ్ట్ రోల్తో ఎన్నికల సంఘం మరో 2 పత్రాలు విడుదల చేస్తుంది. ఎస్ఐఆర్ ముసాయిదీ రోల్ ఏఎస్డిడి జాబితాలు ఇక్కడ ఏఎస్డిడి అని వచ్చింది. సింపుల్ ఏం లేదు. ఇలా ఏ అంటే ఆబ్సెంట్, ఎస్ అంటే షిఫ్టెడ్, డి అంటే డెత్ చనిపోయిన వాళ్ళు, డి అంటే డిలీటెడ్. ఈ ఏఎస్డిడి అనేది మనకు ఒక ఫామ్లో ఇస్తాడు. అది మనకు అర్థం కావాల్సినది కన్ఫ్యూజ్ ఉందని ఏం అవసరం లేదు. దాంట్లో ఎవరైనా డెత్ అయినా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడైనా షిఫ్టెడ్ అయినా కొంతమంది ఇల్లు మారి వేరే దగ్గరకు పోతారు, వేరే గ్రామానికి పోతారు. అది కూడా మీరు ఇది పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉంటే చనిపోయిన వాళ్ళని మీరే దగ్గర ఉండి తీస్తారు, మనం తీయకపోయినా వేరే వాళ్ళు తీస్తారు. కనుక ఇది ఏఎస్డిడి అంటే దీనికి సంబంధించి మరణించిన వారి జాబితా నకిలీ పునరావృతమైనటువంటి ఇది ముసాయిదీ ఎస్ఐఆర్లతో పేరు చేర్చబడిన మరియు తొలగించబడిన వ్యక్తుల జాబితా. బిఎల్ఏ సమావేశ వేదిక. మ్యాప్లో లేని ఓటర్లు ప్రత్యేక జాబితా అందించబడదు మరియు ఈ ఫైళ్లు సిఇఓ వెబ్సైట్లో అసెంబ్లీ బూత్ స్థాయి వారిగా అందుబాటులో ఉన్నాయి. అంటే బిఎల్ఓ సమావేశం అంటే వీళ్ళిద్దరు కూడా ఒక టేబుల్ బూత్ లెవెల్ ఏజెంట్లు మీరు ఏం చేయాలంటే ఎలక్షన్ అప్పుడు మనము ఎమ్మెల్యే సార్ బూత్ లెవెల్ అంటే మనం బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టినప్పుడు మనం ముందే లిస్ట్ ఇస్తే వేరే పార్టీలు మనల్ని ఎత్తుకపోతారు ఏదైనా ఒక భయంతో మనకు కూడా ఉంటుంది, మీకు అందరూ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఏజెంట్లను ముందే మనం ప్రకటించేది కారణం ఏంటంటే మీ అందరినీ కూడా అంత నమ్మకంతో మిమ్మల్ని 2 సంవత్సరాల ముందే మిమ్మల్ని సెలెక్షన్ చేసి పెట్టారు. కనుక ఆ నమ్మకాన్ని మనం ఏ విధంగా చేయాలి, బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈనాడు హైదరాబాద్కు ఢిల్లీకి అనేక మంది వస్తూ జాగ్రత్త శక్తివంతమైనటువంటి పార్టీ రేవంత్ అన్న శక్తివంతంగా ఉన్నాడు, పిసి అధ్యక్షులు మహేష్ అన్న శక్తివంతంగా వీళ్ళు కాంబినేషన్ నడుస్తుంది. కనుక ఖచ్చితంగా తెలంగాణను కొట్టేస్తే మిగతాన్ని కూడా చూసుకోవచ్చని ఆలోచిస్తున్నారు. కనుక దయచేసి బిఎల్ఓ బిఎల్ఏ మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా మంచి జోడితో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతా తయారు చేస్తాము. కాపీని మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం, పిసిసికి ఇస్తాం. ఆడుగా బిఎల్ఏ 1 కూడా తమ బిఎల్ఏ 2తో సరైన సమాచారం మార్పిడి నెలకొల్పాలి. ఈడొకటి బిఎల్ఏ 1 ఇది మొత్తం 290. కనుక ఏదన్నా కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా ముందు చెప్పిన టేబుల్ టాప్ ప్రక్రియ ప్రతి ఇంటికి మనం పోవాలి, ఇంటి ఓటు పడుతుందా పడదా లేకపోతే బీజేపీకి పడుతుందా బీఆర్ఎస్ పడతామని మనం దగ్గర ఇంట్లో నాయకులు ఆ బూత్లో ఉన్నటువంటి 10 మందో 5 మందో లేకపోతే 20 మందో ఖచ్చితంగా కూర్చొని దాన్ని మనం ఇంతవరకు 70% 80% సక్సెస్ అయినామా లేదా. ఎందుకన్నా అంటే దీని ప్రాబ్లం ఏంటంటే మన ఓటు మనం మళ్ళీ కొత్తగా మనం ప్రూవ్ చేయించుకుంటున్నాం. ఇది దీంట్లో మనం ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఓట్లు మళ్ళీ మనం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి కనుక ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాలి కనుక జాగ్రత్తగా ఖచ్చితంగా రెగ్యులర్గా 1 మంత్లో రోజు సాయంత్రమో ఉదయమో 1 గంట సేపు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడైతే డౌట్ ఉండే ఊర్లు అంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక 300 ఇళ్ళు 400 ఇళ్ళు ఉండొచ్చు లేదా 500 ఇళ్ళు ఉండొచ్చు. ఆ ఇల్లులో ఒక ఐడెంటిఫికేషన్ చేయండి. ఒక 50 ఇళ్ళలో మనకి డౌట్ ఉంది, బీజేపీ కూడా ఇళ్ళని ఖచ్చితంగా పట్టుకున్నాను అనుకో. ఆ డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇండ్లని హౌస్ నెంబర్తో సహా
ఇక్కడ ఎమ్మెల్యే సార్ యొక్క కంట్రోల్కు మీరు పంపించవచ్చు. టాస్క్ 2 ఇంటింటికి వెళ్ళి ధృవీకరించడం, గుర్తించబడిన ఆ ఇళ్లను సందర్శించి తొలగింపులను ధృవీకరించబడి బిఎల్ఏకు తప్పనిసరిగా రాబోయే 1-2 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయాలి. ఇంతకుముందు అనుకుని అన్ని పేజీలు ఫోటోలు తీసి వాటి నాయకత్వంలో పంచుకోండి. తప్పుగా తొలగించిన వారి జాబితాను సంప్రదింపు వివరాల పాటు చేతితో తయారు చేసి నెక్స్ట్ టేబుల్ టాప్ ఎక్సైజ్ ఏఎస్డిడి ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు షిఫ్టెడ్ ఓట్లు డెత్ అయినాయి. తర్వాత ఏదైనా ఏ అంటే ఎస్ అంటే షిఫ్టెడ్, డి అంటే ఇంకోటి వెరీ గుడ్ సూపర్. మండలం బిఎల్ఏ 1 ఏం చేయాలి? ఇప్పుడు బిఎల్ఏ 1 గురించి మనం అవసరం. తప్పుగా తొలగించిన వారిని జాబితాలన్నింటినీ స్పష్టంగా చదవచాలి. టేబుల్ టాప్ ప్రక్రియ అంటే ఇంతకుముందు చెప్పిన టేబుల్ టాప్ ప్రక్రియ అంటే సింపుల్. మనం ఎక్సైజ్ చేసుకోవాలి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్ ఎట్లయితే మనం ఆ టైంలో ఏఎస్డి అంటే జనరల్గా ఏఎస్డి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఫామ్ ఉంటుంది జనరల్. నెక్స్ట్ డ్రాఫ్ట్ రోల్ కోసం టేబుల్ టాప్ ఎక్సైజ్ అది ఇంతకుముందు చెప్పిన కదా కూర్చొని చేయాలి. ఒక టేబుల్ వేసుకుని మీరు పని అయిపోయింది అనుకో, టెన్షన్ లేదు, 20 రోజులు పని చేయాల్సి ఉంటుంటే అవసరం లేదు. తనిఖీ చేసే టేబుల్ టాప్ ఎక్సైజ్ ఇది కూడా సేమ్. అంటే మనం కూర్చొని వాళ్ళిద్దరు కూర్చొని అంటే మన గ్రామాల్లో మన బూతులో మనకంత విషయం తెలుసు, పాత కథ అనేది మనం కూర్చొని చేసుకోవడం. నెక్స్ట్ మ్యాప్ చేయని ఓటర్లకు నోటీస్. మ్యాప్ చేయని ఓటర్లు ఎస్ఆర్ఐ డ్రాఫ్ట్ రోల్లో పేర్లు చేర్చబడిన ఓటర్లు కానీ వారి వివరాలు మునుపటి ఎస్ఐఆర్తో అనుసంధానించబడలేదు లేదా మ్యాపింగ్ ప్రక్రియలో ఏవైనా తారీఖ వ్యత్యాసాలు కనబడ్డవాయి వంటి ఓటరు పేరు డ్రాప్ జాబితాలో ఉంటుంది 2002కు సంబంధించి. ఆనాడు జరిగినటువంటి మనకు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లు మన సన్నాఫ్లు లేకపోతే మన డాటర్ ఆఫ్ అనేటువంటి ఏవైతే మన దగ్గర లేవనుకుంటున్నా, నిజంగానే ఓట్లు తొలగించిననుకుంటున్నా, మీరు ఇమ్మీడియట్లీ ఒక వైట్ పేపర్ మీద డిఎల్ఏ ఒక వైట్ పేపర్ మీద టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు ఒక లెటర్ రాసి నా గ్రామంలో నా బూత్ నంబర్ 5లో అకారణంగా ఈ ఓట్లు తీసేయడం జరిగింది కనుక ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విచారణ చేసి మీరు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ని బిఎల్ఓకు మీరు డైరెక్షన్ ఇవ్వండి, బూత్ లెవెల్ ఆఫీసర్ని మళ్ళీ ఒకసారి మా దగ్గరికి పంపండి అని మీ సంతకం చేసి వారికి ఇచ్చిరంటే ఇమ్మీడియట్లీ బిఎల్ఓ మన దగ్గరకు వస్తాడన్నా. ఇది ఇంపార్టెంట్ జాగ్రత్త. ఎందుకంటే ఏదో కొలిక్కి పెట్టి తీస్తాడు కనుక జాగ్రత్తగా దాన్ని కలెక్టర్ గారికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి వైట్ పేపర్ మీద మీరు సంతకం చేసి ఇస్తే మళ్ళా ఓటు యాడ్ అవుతుందన్న. మ్యాప్ కాలేని ఓటర్లకు నోటీస్ అంటే అసలే వాడు టోటల్గా మొత్తానికి ఎన్యుమరేషన్ ప్రారంభం అందించిన మునుపటి ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాల వివరాలు అందుబాటులో లేని లేదా డేటాబేస్తో సరిపోలేని ఓటర్లకు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నోటీస్ జారీ చేస్తుంది. అంటే అంత ఈజీగా కూడా తొలగించడానికి వీల్లేదు. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఒక కండిషన్ పెట్టింది. ఎవరికి? మన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు మళ్ళీ ఒక కండిషన్ చెప్పింది. అమ్మ నువ్వు 3 సార్లు పోయినావు, చెక్ చేసుకున్నావు, అయినా కూడా నువ్వు ఓట్లు తీసే ముందు ఖచ్చితంగా ఎలక్షన్ ఇవ్వాలి. మనం ఇది అడుగు తీస్తాడు. ఇప్పుడు మనం ఓటు తీసేసాడు, నాది మీద కూడా తీసేసి ఊరికి వచ్చింది, కానీ ఖచ్చితంగా మనము ఆ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసరు మళ్ళీ మనల్ని అడగాలి. వాడు అడగకపోయినా ఖచ్చితంగా అర్థమైందన్నా? ఓకేనా? నెక్స్ట్ భారతీయులు కాకపోతే మీ జనన సమయంలో వారి చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ వీసా కాపీని అందించండి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ చూడన్నా, చూడు చేతదేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒకటి బయట మనం అక్కడ కొట్టింటారు, వాళ్ళకు మనకు ఓటు ఇక్కడ వస్తారు మళ్ళీ అన్నప్పుడు మనం ఏంటంటే భారత హై కమిషన్ నుండి అక్కడ అమెరికన్లో, దుబాయ్లో, లేకపోతే మస్కట్లో అక్కడ మనోళ్ళు అక్కడ పోతారు, పేరెంట్స్ పోతారు, అక్కడ ఉన్న తర్వాత పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఓటర్ నమోదు జనరల్గా మీరు అక్కడ వేసి వచ్చారు కదా, ఇక్కడ ఇయ్యమనేటువంటి ఆలోచన ఎవరో బిఎల్ఓ చేయొచ్చు, కానీ దానికి భారత హై కమిషన్ నుండి మనం వాళ్ళ జన ధృవీకరణ పత్రం ఇక్కడ పేరెంట్స్ ఎట్లా మనకి ఇస్తారు, వాళ్ళని తీసుకొని పోయి మనం బిఎల్ఓకు మనం అది కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి అవకాశం ఉంది.
జాబితాలో లేని ఓటర్లకు సూచన, ఇది జాగ్రత్తగా వినండి. ఆమోదించబడిన పత్రాలు జాబితా సంచలనాత్మకమైన సంపూర్ణమైనది కాదు. ఇప్పుడు ప్రభుత్వం రంగ సంస్థ పిఎస్సి యొక్క సాధారణ ఉద్యోగి పెన్షనర్కు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు రకాలు లేదని చెప్పేసి మనం ఇవన్నీ మనం జత చేసినాం అనుకో, ఓట్లు వేసిపోతారు. ఏం చేయాలి? ఖాళీ పెట్టండి. మీరు ఏదైతే రాయటువంటి అవసరం ఉంటే ఈ ఉన్నవి దాన్ని కూడా యాడ్ చేసి ఖచ్చితంగా ఈ ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండదు. ఒకవేళ లేకపోయినా ఆధార్ కార్డు అనేది ఎపిక్ నెంబర్ అది ఖచ్చితంగా పెట్టుకొని దీంట్లో ఏమున్నా కూడా మనం ఒకదాన్ని మనం యాడ్ చేసి బిఏలోకి ఇవ్వచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే సింపుల్గా దాంట్లో కాలం ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ బి డేట్ ఆఫ్ బర్త్ అది కూడా సేమ్ తీసి నెక్స్ట్ కానీ ఇదంతా తీయండి. నెక్స్ట్ అప్పీల్ విధానం అంటే ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉద్యోగిపై అప్పీల్ ఈ క్రింది పరిస్థితులు తలెత్తవచ్చు. ఫామ్ 6 తిరస్కరించబడింది, ఫామ్ 7 తిరస్కరించబడింది, నోటీసుకు ప్రత్యుత్తరం తిరస్కరించబడింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పీల్కి మనం నా ఓటు తొలగించబడింది, ఎందుకు తొలగించింది అనేది మనం అప్పీల్ చేసుకోవచ్చు పైన. కనుక దానికి ఖచ్చితంగా మనకి ఎమ్మెల్యే సార్ యొక్క కార్యాలయంలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కనుక మీరు దాన్ని ఈ బూత్లో ఒక 20 ఓట్ల సమస్య ఉందన్నప్పుడు దానికి ఖచ్చితంగా కూడా ఈ ఫామ్ 6 ఫామ్ 7తోన మనం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కు లేకపోతే డీసీకి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కు లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఇది మనం 30 రోజుల లోపు రాష్ట్ర సీఈఓకి ఇవ్వాలి. మనకు 1 మంత్ నెక్స్ట్ మంత్ మనకు ఓటర్ లిస్టు 8వ నెల వరకు తయారు చేసి పెడతారు. పెట్టినప్పుడు 30 రోజుల వరకు ఆ రోజు నుండి 30 రోజుల వరకు మనం పైన ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్లకు మీరు పిఎల్ఏ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు సంతకం. నెక్స్ట్ 3వ దశ తుది ఓటర్ల జాబితా ప్రచురణ. నెక్స్ట్ వ్యక్తులు వెబ్సైట్ను సందర్శించడం ద్వారా కూడా దీన్ని తనిఖీ చేయవచ్చు. అంటే ఒక్కటి ఉండదన్న బిఎల్ఓ అందరూ కూడా పని కూడా ఏం చేయాలి? బూత్ లెవెల్ ఏజెంట్లు నా బూత్లో ఉన్నటువంటి 1200 ఓట్లలో నిజమైనటువంటి ఓట్లు తొలగించిండ్రా లేకపోతే కొన్ని ఉద్దేశపూర్వకంగా తీసేసిండ్రా, నేను ఇంత ఎక్సైజ్ చేసినాక కూడా మళ్ళీ మీరు తీసేసినటువంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా ఫైనల్లో మీరు ఆన్లైన్లో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, దాన్ని మీరు చూసుకోవాలి. కనుక ఆ యొక్క స్పెషలైజేషన్ మన క్యాంప్ ఆఫీస్లో అది పెడతారు ఖచ్చితంగా. ఎంత కష్టపడడం, అంత మాట్లాడడం, తిప్పినం ఇంటింటికి అయినా లేదు. ఏం చేద్దాం? నెక్స్ట్ జిల్లా ఎన్నికల అధికారి అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కు అప్పీల్ చేయడం. తర్వాత మీ ఒకటే దానిలో ఎలక్షన్ లిస్టులో లేదనుకో, తుది జాబితాలో చేరకపోతే మీ నిర్ణయాన్ని అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పిన మనం పైన వాళ్ళకి చెప్పవచ్చు. అది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కు. జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయంపై మీ రాష్ట్ర నెంబర్ ఉంటుంది. అది కూడా మొత్తం ఎమ్మెల్యే సార్ క్యాంప్ ఆఫీస్ నుండి 293 బూత్లకు సంబంధించిన బిఏఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్ల నంబర్లు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నంబరు, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ నంబర్లు అన్నీ కూడా మీకు వారు సమర్పిస్తారు. అస్తు చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ పాయింట్ అనేది అప్లై చేసుకొని మనం బిఏలోకి ఇచ్చేసి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు మనం ఇచ్చేసాం. ఆనాడు భారత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర కీలకమైంది కనుక ప్రతి ఓటు ఇంపార్టెంట్ కనుక దానికి అవకాశం, చివరి బ్రహ్మాస్త్రం ఫామ్ 6 ఉంటుంది కనుక దాన్ని ఖచ్చితంగా కూడా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసుకుంటామంటే మన దగ్గర ఉన్న 1000 ఓట్ల 900 అయినాయి అన్న, 100 ఓట్ల కూడా కనిపిస్తున్నాం. ఇక మనకు అయితే లేదు, ఎంత ఎక్సైజ్ చేసినా అర్థమవుతలేదు. బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా వినలేడు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ వినలేడు, తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ వినట్లేదు. లాస్ట్కు చేయాల్సినటువంటి బ్రహ్మాస్త్రం ఫామ్ 6 తీసుకొని నింపేసి ఎపిక్ నంబర్ అంటే ఆధార్ నంబర్ పెట్టి వానికి ఇచ్చేసారు. మన ఓటు వచ్చేస్తాం. అధ్యక్షుడు గారు చెప్పారు, మనం బీహార్ మరియు కేరళ గతంలో ఎలక్షన్లలో బీహార్, కేరళ
వెస్ట్ బెంగాల్, అనేక ప్రాంతాల్లో కూడా తమిళనాడు. రాహుల్ గాంధీ గారి యొక్క రోల్ని కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ విస్తరించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల్లో రేవంత్ అన్న ఉన్నాడు కనుక, మహేష్ అన్న ఉన్నాడు కనుక ఇది వీక్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు. అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. మనం అనుకున్నంత పోనీది. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే సార్ చెప్పాడు, మీరు ఏదో రెగ్యులర్గా నాకు తెలుసులే, ప్రతి ఎలక్షన్లో మాకు బూత్ ఫామ్ వస్తుంది, ఓటర్ లిస్ట్ వస్తుంది, కొట్టిపాడేయచ్చు అనేటువంటి ఆలోచన వద్దు. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ వేరే, ఈ బూత్ లెవెల్ ఏజెంట్ వేరే. అప్పుడేమో మనం జనాలకు ఫార్మాలిటీ చేయడానికే బూత్ లెవెల్ ఏజెంట్లో పెట్టుకుంటాం. ఆ ఎక్సైజ్ వేరే, ఆ కథ వేరే. ఆ కథని ఈ కథ అనుకోని కనుక కూర్చుంటే మొత్తానికి మోసం వస్తుందన్న దయచేసి సీరియస్గా తీసుకోండి. 7.9 కోట్ల అంటే 7.9 కోట్ల ఓటర్ల సంఖ్య నుండి తుది ఓటర్ల సంఖ్య 47 లక్షలు తగ్గించి బీహార్ తుది ఓటర్ల జాబితాలో 742 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ ఉన్నటువంటి టీవీకే ఒక దగ్గర ఒకటే ఓటుతో గెలిచారు, ఒక దగ్గర 100 ఓట్లు, ఒక దగ్గర 500 ఓట్లు. అంటే ఈ మెజార్టీతోనే వాళ్ళు గెలవడం జరిగింది. మీరు బాగా గమనించాలన్న, ఒక్క ఓటుతో ఒక కాన్స్టిట్యున్సీ, ఒక ఓటుతోనే మన టీవీకే విజయ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచాడు. అంటే మీరు ఆలోచించాలంటే 5 ఓట్లు, 10 ఓట్లు, 100 ఓట్లు, 200 ఓట్లు కూడా రేపు తెలంగాణలోని మన మీద నెక్స్ట్ టార్గెట్ పెట్టినారు. ఈనాడు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా సపోర్ట్ ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనే ఒక భయం వాళ్ళ లోపల చొచ్చుకోపోయి ఇక్కడ ఇబ్బంది చేద్దామని చూస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత పేర్లు తొలగించబడిన 3-7 లక్షల మంది ఓటర్ల వివరాలను అందించాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అంతేకాకుండా ప్రాథమిక ముసాయిదీ జాబితా నుండి సుమారు 65 లక్షల మందిని తొలగించిన తర్వాత తుది ఓటర్ల జాబితాలో 20 లక్షల మందిని చేర్చినప్పటికీ తిరిగి చేర్చిన వారు మొదట తొలగించిన వారేనా లేక అవి కొత్త పేర్లు అనేది స్పష్టంగా లేదని పిటిషన్లు చేసిన వాదనను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. మీరు భారత ఎన్నికల సంఘం ప్రచురించిన జాబితాలో 65 లక్షలు ఏదైతే ఢిల్లీలో ఉన్న కంట్రోల్ రూమ్ వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు మనకు ఫేవర్ ఇచ్చింది. అరే బాబు, ఎందుకు ఏ విధంగా తొలగించినావో చూపి అని చెప్పాడు. అంటే ఢిల్లీలో మన వాళ్ళు యాక్టివ్గా ఉన్నందుకు వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కూడా పాజిటివ్గా వచ్చింది. బిడాను అన్నెసెసరీగా తీయనిక లేదు, ఉన్న ఓట్లను తీయడం, తర్వాత వలస పోని వాళ్ళని కూడా వలస పోయినని చెప్పి తీసేయడం, ఇలాంటివి జరిగితే తప్పు అని చెప్పి కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా మనకు ఫేవర్ ఇచ్చింది. కనుక దయచేసి మనం కోర్టు మీద కూడా నమ్మకం ఉంచి ఖచ్చితంగా మన ఊళ్ళో 10 ఓట్లు కూడా చిన్నగా తీసుకోకు. 10 ఓట్లే కదా పోయింది, దాని గురించి నేను పోవాలి, మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఆఫీస్కి పోవాలి, మళ్ళీ ఆడ కూర్చోవాలి, ఎందుకు ఈ తలకాయ నొప్పి అనుకోని కానీ మనం ఊళ్ళోనే కూర్చుంటే ఆ 10 వానపాములనే కలిసి నాగవాం అవుతుంది. 10 ఓట్లు కలిపి లాస్ట్కు 5-6 వేల ఓట్లు పోతే కనుక దయచేసి జాగ్రత్తగా నెక్స్ట్ అప్పీల్ పోవడానికి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు, జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్కు నీ తెల్ల పేపర్ మీద నేను ఫలాని 68 బూత్ నంబర్ సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్ని, బూత్ లెవెల్ ఏజెంట్ని అని చెప్పి రాసి వారికి సమర్పిస్తే ఖచ్చితంగా ఓటు మనకు వచ్చేటటువంటి అవసరం కూడా ఉంటుంది. పెద్దలు కూడా చెప్పారు. నెక్స్ట్ బీహార్ ఇస్తాయిన విధం నెక్స్ట్ ఇది సేమ్ అది. నెక్స్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. నెక్స్ట్ ఆల్రెడీ బ్యాక్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. కేరళ వార్తల్లో సర్వివాదం. మంజేశ్వర్లోని బూత్ నెంబర్ 128 గురించి ప్రస్తావిస్తూ ఓటర్ల పేర్లను తొలగించాలని కోరుతూ దాఖలైనటువంటి 90 దరఖాస్తులను తొలగించడానికి బీజేపీ జిల్లా కార్యదర్శి లోకేష్ లోండా వచ్చారని, అయితే ఈ పనిని ఫారం 7 ద్వారా ఆన్లైన్లో మాత్రమే చేయాలని తాను సలహా ఇచ్చానని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ను ఏఆర్ఓను తనకు తెలియజేసినట్లు ఆయన అన్నారు. అస్రఫ్ ప్రకారం
ఆ తర్వాత 7 వ్యక్తుల పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి వారికి ఫారం 7 నోటీసులు జారీ చేయబడ్డాయి. ఆ 7 వ్యక్తులతో పాటు తాను వ్యక్తిగతంగా అధికారుల వద్దకు వెళ్ళానని ఆయన చెప్పారు. వారిలో ఒకరైన మహమ్మద్ అనే వ్యక్తి అదే నియోజకవర్గంలో పుట్టి పెరిగి సంవత్సరాలుగా ఓటు వేస్తున్నప్పటికీ ఇప్పుడు అతనికి భారత పౌరుడు కాదని వర్ణిస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోపించారు. మిగిలిన 6 వ్యక్తులు శాశ్వతంగా నివాసం మార్చుకున్నారని గుర్తించారని పేర్కొన్నారు. ఈ చర్యలకు గల ఆధారాన్ని ప్రశ్నిస్తూ ఏ ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అసలు ఆ నియోజకవర్గంలో బీజేపీ నాయకులకు కొంతమంది అధికారులకు మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన కానీ 30 ఓట్లు కానీ 20 ఓట్లు కానీ 7 ఓట్లు కానీ 2 ఓట్లు కానీ గతంలో ఇక్కడ ఉన్నా కూడా దాన్ని తీసేటటువంటి పరిస్థితులు కొన్ని అంతర్గతంగా వాళ్ళు చేసిన కనుక జాగ్రత్తగా మన ఓటు రాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందు అంటే ఇప్పుడు జెడ్పీడీ ఎలక్షన్ ఎంపీడీస్ ఉంటే కానీ ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ నెక్స్ట్ ఖచ్చితంగా 10 రోజుల ముందు వరకు కూడా మనం అప్పీల్ చేసుకొని మనం సవరించుకోవచ్చు. కూడా అంటే మేము అనేటువంటి విధానం అంతా అందరికీ మొత్తం సబ్జెక్టులో ఎవరు కూడా లేరు. ఎందుకంటే గతంలో 10 సార్లు చేసినప్పుడు చాలా సింపుల్ సిటీగా చేసిన మనం భారత స్వాతంత్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా మన గాంధీ కుటుంబం అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన ఈనాడు కూడా అకారణంగా ఏ ఓట్లను తొలగించినటువంటి సందర్భం లేదు. నెహ్రూ గారి నుండి ఇందిరాగాంధీ నుండి రాజీవ్ గాంధీ గారి నుండి సోనియా గాంధీ గారి నుండి రాహుల్ గాంధీ వరకు కూడా ఈనాడు అకారణంగా ఓట్లు తీసినటువంటి సందర్భం మనకు లేదు. ఆ కక్షపూరితటువంటి ఆలోచన కూడా ఎప్పుడు మన పార్టీకి లేదు. కనుక ఎస్ఐఆర్ అంటే ఏంది, ఈ పిఎల్ఓ అంటే ఏంది, అసలు వీళ్ళ పంచాయతీ కూడా మనకి ఏనాడు కూడా భారత దేశంలో ఉన్న పౌరులకు ఏనాటి ఇబ్బంది కూడా జరగకుండా జరిగినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఈ దుష్ట పాలన ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం ఆలోచనతోన వాళ్ళకు భయపడే అంటే మనకు చేతగాదని కాదు, కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటారు కనుక గతంలో మనం ఎవరిని కూడా కక్ష కట్టి ఓటు తీయలే, ఎవరిని కూడా కక్ష కట్టి ఓటర్ల తొలగింపు జరగలే, ఏనాడు కూడా ఓటర్లకు ఇబ్బంది పెట్టలే. అనేక 10 సార్లు సవరణ జరిగింది, 10 సార్లు ఎస్ఐఆర్ వచ్చింది. ఆయన ఏనాడు కూడా ఎవరిని కూడా కక్ష కట్టి ఓట్లు తీయలేదు. అయినా ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ వేసిన ఎత్తుగడ్డ దానికి ఎగ్జాంపుల్గా వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ బీహార్ కానీ అనేక ప్రాంతాల్లో జరిగింది కనుక దయచేసి మళ్ళీ మన దగ్గర జరగొద్దనేటువంటి ఒక ఆలోచనతోన ఖచ్చితంగా దీన్ని పకడ్బందీగా చేయాలి. ఎవరైతే ఇక్కడికి రాలేదో బూత్ లెవెల్ ఏజెంట్లు వాళ్ళకు ఖచ్చితంగా మీరు విన్నవాళ్ళు మళ్ళొకసారి వాళ్ళకి చెప్పాలి. నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నానా, ఖచ్చితంగా రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా మళ్ళీ మీరు పిలిపించుకొని ఆఫీసులో కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ డీసీ అధ్యక్షులు మీరు కూడా ఖచ్చితంగా PLA 1 మీ దగ్గర ఫామ్ ఉంటుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్తో ఎప్పటికప్పుడు మీరు అనుసంధానం చేసుకుంటూ ఖచ్చితంగా కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ముందుగా ఈరోజు మనకు ఇంత దూరం వచ్చి టైం కేటాయించి మరి నాగరాజ్ గౌడ్ గారికి నాతో పాటు నగేష్ భాయ్ తర్వాత దుర్గేష్ గౌడ్ గారు అందరూ కూడా మరి మన కొరకు ప్రత్యేకంగా టైం కేటాయించి మరి హైదరాబాద్ నుండి వచ్చి మనకు ఇంత మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు వారి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. అయితే ఇప్పుడు అంటే దీంట్లో కొంచెం నేను ఎస్ఐఆర్ అన్నారు, ఎస్ఐఆర్ అంటే ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటారు కదా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ. అదేవిధంగా బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. ఈఆర్ఓ అంటే ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్. మనకు యూజువల్గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈఆర్ఓ ఒకటి ఉంటాడు, జనరల్గా ఆర్డీఓ ఉంటాడు మనకు. అంటే ఇప్పుడు వాళ్ళు మన 25th లోపల ఎవరు ఉంటారు అనేది మనకు ఫోన్ నెంబర్స్ మనకి ఇస్తారు. కానీ యూజువల్గా మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఈఆర్ఓ అంటే ఆర్డీఓ ఉంటాడు మనకు కాన్సెప్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. 293 బూత్లకు ఒక్కొక్క బూత్కు ఒక ఆఫీసర్ ఉంటాడు. జనరల్గా
సెక్రటరీస్ లేకుండా మండలం నుండి ఎవరైనా డిప్యూట్ చేస్తారు చిన్న ఆఫీసర్. ఇక ఇంకా ముఖ్యమైనది ఒకటి ఏంటంటే ఏఎస్డిడి. ఎందుకంటే ఇది ఒకటే మనకు మన ఓటర్లను తీసివేయడానికి చూపించేటువంటి కారణం. అదొకటి ఏంటంటే ఆబ్సెంట్ అంటే లేడు అని, తర్వాత షిఫ్ట్ ఏంటంటే వేరే దగ్గర పోయిండు, వేరే దగ్గర స్థిరపడ్డాడు. ఇప్పుడు మన దగ్గర దుబాయ్లో ఉండొచ్చు, లేకుంటే మన గ్రామాల్లో చాలామంది కూడా పట్టణాలకు వృత్తి తెలుగు లేకుంటే ఇంకా వేరే రకాల బిజినెస్ కొరకు మనకు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు, మన వాళ్ళు లేకుంటే నిజామాబాద్ షిఫ్ట్ అవుతారు. మన గ్రామంలో నివసించే వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఎవరైతే షిఫ్ట్ అయ్యారో వాళ్ళతో మనము ఐడెంటిఫై చేసి మన వాళ్ళు అనుకుంటే 100% ఎన్రోల్మెంట్ చేయించే కార్యక్రమం చేయాలి. అయితే డెడ్ సరే చనిపోయిన వాళ్ళు మనం గుర్తించి తీసేయాలి. తర్వాత డూప్లికేషన్ అంటే ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఉంది. ఇప్పుడు గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాలు మహారాష్ట్రన్స్ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఖానాపూర్ ఏరియాలో కానీ ఇప్పుడు రామ్నగర్, మనకు సారంగపూర్ ఏరియాలో. తర్వాత సెటిలర్స్ అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఈ డూప్లికేషన్ ప్రాబ్లం ఉంది. ఈ ఏఎస్డిడి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అన్నిట్లో. అంటే ఇప్పుడు ఒక ఓటు అర్హులైన వాడు ఓటు హక్కును కలిగి ఉండాలనేది ఇదంతా ఎస్ఐఆర్కు చేయడం అంతా. సో ఇంకా ఎవరైనా ఏ ఒక్క అర్హుని కూడా ఓటు హక్కు కల్పించకుండా ఉండకూడదు అన్నదే ఈ ప్రక్రియతో ప్రాబ్లం. కాబట్టి ఈ ఏఎస్డిడిలో మీరు స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి దయచేసి. ఎందుకంటే మన ప్రభుత్వం ప్రచురిస్తే కూడా ఎందుకు మనము వీళ్ళని ఎవరికి డిలీట్ చేసాం, ఎందుకు చేసాం అని కూడా చెప్తుంది. కాబట్టి దాని మీద టేబుల్ డిస్కషన్ మీద మనం డిస్కస్ చేయవచ్చు. ఈ ఎన్యూమరేషన్ ఫాము, ఎపిక్ నంబరు, తర్వాత అంటే ఎపిక్ నెంబర్ ఏమో ఆధార్ కార్డు, దాన్నే మనము ఎలక్టెడ్ ఫోటో ఐడి కార్డు మీద ఉంటుంది. ఇంకోటి యూనియన్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. తర్వాత యుఐడిఏఐ, తర్వాత ఏది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 1981. అంటే అంతకంటే ముందు పుట్టిన వాళ్ళు, అంతకంటే తర్వాత పుట్టిన వాళ్ళది ఉంటుంది. తర్వాత డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళైతే 100% ఫామ్ 6 ఫిల్అప్ చేయాల్సిందే మనందరం. అప్పుడు ఓట్లు లేని వాళ్ళు, అప్పుడు ఓటున్న వాళ్ళ కాంట్రవర్సీ ఉంటే ఫామ్ 6 ఫిల్అప్ చేయాలి, లేకుంటే అదే కంటిన్యూ అవుతుంది. అట్లా ఇలా ఫామ్ 6, 7, 8, తర్వాత డిక్లరేషన్ ఫామ్ 1, డిక్లరేషన్ ఫామ్ 2. దీంట్లో మీరు ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఈఆర్ఓ ఫైనల్ కాదు. మనకి మండల లెవెల్లో ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఈఆర్ఓ అంటే కాన్సెన్స్ లెవెల్లో ఆర్డీఓ ఉంటాడు, జిల్లా లెవెల్లో కలెక్టర్ ఉంటాడు, తర్వాత ఇంకా పైన ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ ఉంటుంది, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటుంది. వీళ్ళందరూ కూడా మనం అప్పీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మరి నాగరాజు గౌడ్ గారు చెప్పినట్టు మన ఆఫీస్లో ఒక స్పెషల్ ఒక ఫోన్ నెంబర్తో ఒకటి మనం ఒక డెస్క్ పెడదాం. మీరు అంటే ఏ కంప్లైంట్ ఉన్నా కానీ ఇప్పుడు స్పెషల్ ఈఆర్ఓ లెవెల్, కలెక్టర్ ఆర్డీఓ లెవెల్ కానీ కలెక్టర్ లెవెల్ కానీ ఏ ఒక్క ఫిర్యాదు ఉన్నా కానీ మన ఆఫీస్లో పంపిద్దాం. మీరు కష్టపడే అవసరం లేదు. మీరు వచ్చి ఆఫీస్లో చెప్తే చాలు, అదంతా ఫామ్స్ మనం ఫిల్ చేసి మేమే కలెక్టర్తో ఆర్డీఓతో మాట్లాడి మేము అది అప్పీల్ అనేది ప్రక్రియలో మనం చేయొచ్చు. కింద ఈఆర్ఓ లెవెల్లో, మండల లెవెల్ మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్ ఉండాలా. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ సింపథైజర్స్ ఒక ఓటు తీసేయడమే మన లక్ష్యం. మనం కూడా ఏం చేయాలంటే ఇంకా ఎవరన్నా మరి వాళ్ళకి కొత్త పేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. వాళ్ళు లేనివి కూడా దొంగ ఓటు కూడా యాడ్ చేయొచ్చు వాళ్ళ సింపథైజర్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు అన్నట్టుతో చెప్పండి, ఇప్పుడు ఒకడు గుజరాత్లో ఉంటాడు, ఏది గప్చుపులు అమ్ముతాడు, లేకపోతే స్వీట్ షాప్ పెడతాడు, మనకి దొంగ ఓటు ఉంటుంది కదా, వాడు వచ్చి పక్క బీజేపీకి ఇస్తారు. అన్నట్టు చూడాలి మనం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మనం కూడా మన వాళ్ళని ఇంక్లూడ్ చేసే ప్రక్రియలో ఉంటుంది. ఇదంతా కూడా ఒక బిఎల్ఓ మీద బాధ్యత పెడతలేము. వాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పనిచేయండి దయచేసి. ఎందుకంటే ఇవాళ ఒక మాట నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అంటే దానికి అనుకున్నంత ఆధారం లేకపోవచ్చు. ఇవాళ మనకు ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, తర్వాత కరీంనగర్లో కానీ బీజేపీ గెలవడానికి కారణం ఇది ఒకటే. నిజమైన ఓట్లతో అయితే వాళ్ళు గెలవలేదు కదా. కాబట్టి దీన్ని చాలా సీరియస్ తీసుకోండి. మన గెలుపుకోవడం మీద దీని ఆధారపడి ఉంటాయి. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి మన పౌరుల యొక్క ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఓటు అనేది మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీనికి అన్నీ కూడా చర్యలు తీసుకుంటారు. మరి ఈ సందర్భంలో మనకి ఏఐసిసి వాళ్ళు, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మరి మీనాక్షి నటరాజు మేడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా సీరియస్గా దీన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈ టీం వచ్చారు. మనం కూడా వాళ్ళతో భాగస్వాములై మన నియోజకవర్గంలో ఈ ఎస్ఐఆర్ను 100% పకడ్బందీగా
అమలు అయ్యేటట్టు మనం చూడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మరి ఇంకా అంటే మీకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంత టైంగా 2 తర్వాత ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ దొరికితే అది ఇస్తాము, కొంత లేటెస్ట్ ఇస్తాము, ఫామ్స్ కానీ ఇంకా ఏది ఉంటుంది అన్నీ కూడా మీకు మెటీరియల్ మేము వీలైనంత మటుకు అందజేస్తాం. సో మనకు 25th కంటే ముందే మనం అక్కడ కూడా ఒకటి వారంలాగా చిన్న ఒకటి టెలిఫోన్ డెస్క్ పెడదాం మన ఆఫీస్లో కూడా. ఏదైనా మీరు కాంటాక్ట్ చేయండి. మనం దీంట్లో అందరూ ఇన్వాల్వ్ కావాలనే నేను కోరుకుంటూ ఒక బిఎల్ఎస్ 290 కూడా కాదు. ఎందుకంటే సో అందరూ ఇన్వాల్వ్ అయితేనే సమగ్రంగా 100% మనకు ప్రూఫ్ ఉంటుంది, మనకు కూడా లాభం అవుతుంది అని చెప్పి కోరుకుంటూ ఏదైనా సో మన సలహాలు ఇవ్వచ్చు, తర్వాత ఇంకేమైనా డౌట్స్ కూడా అడగండి. నాగరాజు గారు ఉన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం కూడా కలిసి భోజనం చేసాం. అసలు ఆధార్ కార్డు లేదు, ఆయన ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే ఉంది. కొన్ని రోజులైతే ఆయన చనిపోయాడు అంటున్నారు. ఆధార్ కార్డు కూడా చేయడం ఇబ్బంది ఉన్నది. అటువంటి వ్యక్తికి మనము ఏ విధంగా మనం ఓటర్ జాబితాలో చేర్చగలం తెలియజేయగలం. ఫామ్ ఈ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి దానికి డీటెయిల్స్ పెడతారు. వాళ్ళకి సంబంధించి కుటుంబం సంబంధించినటువంటి భార్య కానీ లేకపోతే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉంటే ఆ ఫామ్లో ఫిల్అప్ చేస్తారు. ఆయన కూడా డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తారు. ఈ ఫామ్ ఉంటుంది ఒకటి. తర్వాత దాంట్లో ఈ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన ఎంబసీ నుండి కూడా మనం సర్టిఫికేట్ తీసుకుని జోడించి ఇవ్వాలి. అది థ్యాంక్ యూ. 100% విజిట్ చేస్తారు సార్. మనం మా తీవ్రంలో ఖచ్చితంగా మేము మా విజిట్ చేసి ప్రయత్నం చేస్తాం. మాకు సహకారంగా పర్టికులర్గా ఈ 4 డివిజన్లో ఇండస్ట్రీ ఏరియా సార్ ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారం కానీ రాజస్థాన్ ఉన్నారు సార్. కానీ ఇంకా వేరే జాగాలు షిఫ్ట్ అయ్యారు. చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీకి లాభం కావాలని తొలగిస్తే బాగుంటుంది మా కోరిక. చేయండి. ఖచ్చితంగా బిఏలోకి ఇచ్చేసి టీపిచ్చేయండి. టీపిచ్చేదాకా వదలదు ఖచ్చితంగా, ఎందుకంటే అది ఇంపార్టెంట్.